Are you ready? Shall we go into the word of God? ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు మన కొరకు కలిగి ఉన్న వాక్కు ఏంటి అనేది అర్థం చేసుకుంటూ ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడో ఎదురు చూస్తూ ముందుకు వెళ్తూ సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట, ఎంతోమంది వారి జీవితంలో ఆత్మలో పోరాడాల్సిన విషయములు, ఆత్మలో తేల్చాల్సిన విషయములు శరీర దృష్టితో, శరీర రీతిగా వారు శరీర ఉద్దేశములతో లేకపోతే శరీర మనస్తత్వములతో చూస్తూ వారు అపవాది దాడుల్ని లేకపోతే ఆత్మరంగంలో గద్దించవలసినవి లేకపోతే ఆత్మరంగంలో ప్రార్థన ద్వారంగా ఎదిరించవలసినవి గ్రహించిన వారు ఉన్నారు. దేవుని వాటిలో చూసినప్పుడు ప్రతి విశ్వాసి ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ మాట, ప్రతి విశ్వాసి యుద్ధరంగంలో పోరాడుతూ ఉన్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ కడవని శత్రువులతో పోరాడుతున్నాం అనేది దేవుని వాక్యం తెలియజేస్తూనే ఉంది. ఈరోజు ఎంతోమంది శరీర కార్యాలకి గురైపి, శరీర సమస్యలకి గురైపి, ఆత్మ విషయంలో మర్చిపోయిన వారుగా, ఆత్మలో ఎండిన వారుగా, ప్రార్థనాహీనతతో, విశ్వాసము భక్తి లేని స్థితితో దేవునికి దూరంగా అయిపోయిన వారుగా, ఇరుక్కుపోయిన వారుగా ఉంటున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు దేవుని బిడ్డవై ఉండొచ్చు, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివై ఉండొచ్చు, కానీ ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది, దేవునితో సంబంధం కలిగిన వారు ఉన్నామా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు ఉన్నామా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేవారు ఉన్నామా? పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తెరగలుగుతామా? ఈరోజు మనము ఆత్మలో పోరాడవలసినవి శరీరంలో పోరాడుతూ ఉంటే ఏమాత్రము జవాబు కలగదు. ఆత్మలో పోరాడవలసింది శరీరంలో ఎదురిస్తూ ఉన్నంత వరకు ఎప్పటికీ తీరదు. ఈరోజు ఎంతోమంది డబ్బు వెతుక్కుంటూ కూర్చుంటారు, డబ్బు వస్తే ఈ సమస్య తీరిపోతుంది. కానీ కొన్నిసార్లు గమనిస్తే డబ్బు వచ్చినంత మాత్రాన తీరదు. ఈ డబ్బులు వస్తే ఈ సమస్య తీరిపోతుంది, ఇది సంపాదిస్తే ఇది తీరిపోతుంది, ఎప్పటికీ అవ్వదండి. కొన్నిసార్లు చూస్తే అది ఆత్మరంగంలో, మీకు అర్థమయ్యేలా ఉదాహరణ రీతికి చెప్పాలంటే అనుకుని చూడండి, మీ ఇంట్లో ట్యాప్ లైన్ ఒకటి చిల్లు పడింది లేకపోతే విరిగింది. ఆ ట్యాప్ లైన్ విరిగినప్పుడు ఏమవుతుందో, నీళ్ళు కారిపోతూ ఉంటుంది, నీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఇల్లంతా నీళ్ళతో నింపబడుతుంది. ఆ నీరు ఇల్లంతా నిండిపోయినప్పుడు మొదటికే చేయవలసింది ఏంటి? మామూలుగా ఏం చేయాలి? ఆ ట్యాప్లో ఉన్న చిల్లుని ముయ్యాలి. ట్యాప్లో ఉన్న చిల్లును మూయకుండా ఇంట్లో కారిన నీరుని తుడుచుకుంటా ఉండటంలో ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ఇంట్లో నీరు కారింది, ఇళ్ళంతా నీరు అయిందని నీరు మాప్స్టిక్ పెట్టుకుని తుడుచుకుంటా కూర్చుంటంలో ఈ నీరు పోతుందా? అసలు పైపులో చిల్లు ఉంది కాబట్టి చిల్లును మూయాలి, ఆ ట్యాప్ని కట్టాలి. ఆ ట్యాప్లో వచ్చే నీరు ఆగితే నెక్స్ట్ మనం చేయగలిగింది ఏంటంటే, ఎక్కడ ఆ కింద ఉన్న నీరును తుడుచుకోవచ్చు. ఈరోజు చాలామంది కూడా ఆత్మరంగంలో ఉన్న సమస్యను తేల్చట్లేదు, కానీ ఆత్మరంగంలో ఉన్న పోరాటాన్ని ఎదుర్కొంటలేదు, కానీ ఆత్మరంగంలో పోరాడుతున్న అపవాదిని ఎదురుస్తలేదు, కానీ మనుషులతో పోరాడుకుంటా ఉన్నాం. మనుషులు మార్చాలని చూసుకుంటున్నాం, పరిస్థితులను ప్యాచ్ చేసుకుంటా కూర్చుంటున్నాం. పలానా చేస్తే అయిపోతుంది, పలానా చేస్తే జరిగిపోతుంది అనుకుంటా ఉన్నాం. కానీ జ్ఞాపకం చేసుకోవాలండి, మన జీవితంలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో గ్రహించి ఆ కారణం తగినట్టుగా మనం ఇఫ్ యూ కెన్ రెస్పాండ్, మన జీవితంలో సహాయం ఉంటుంది, దీవెన ఉంటుంది. ప్రతిదీ ఈ శరీర రంగంలో కనబడేది ప్రతిదీ ఎక్కడో ఒక ఆత్మరంగంలో ప్రారంభం ఉంటుంది చూస్తాం, దేవుని వాటిని గమనిస్తాం. బైబిల్ తెలియజేస్తుంది అదృశ్యమైన కార్యములు. బైబిల్లో చూసినప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక, కెన్ వి రీడ్ హీబ్రూస్ 11:3, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి తెలుగులో చదువుదామండి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. అంటే ఏంటంట? దృశ్యమైనవి, నీకు కనబడే దాని ద్వారంగా చేయబడలేదంట. కనబడేది ఉన్నవి, నువ్వు చూస్తున్న దాన్ని బట్టి కలిగేది కాదు. అంటే ఉన్న శరీర రంగంలో ఉన్నదాన్ని బట్టి కాదు, దేవుని వాక్ ద్వారంగా జరిగిందంట. అదృశ్యములు, సి అగైన్ ఇఫ్ యూ కెన్ రీడ్ దట్, దృశ్యమైనవి
దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము ద్వారముగా గ్రహించుకొనుచున్నాము. బైబిల్లో క్లియర్గా తెలియజేస్తుంది, విశ్వాసము ద్వారంగా గ్రహిస్తున్నాము. ఇట్ ఈస్ త్రూ ఫెయిత్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, విశ్వాసం ఉందా? ఈరోజు మీ శరీరంలో ఏమైనా బలహీనత ఉందేమో, లేకపోతే మీ శరీరంలో ఏమైనా అనారోగ్యం అని తెలిసిందేమో. అనేక సార్లు కేవలం శరీర ఆ ఇబ్బందిని తీరుస్తానికి, ఆ ఇబ్బందికి మాత్రనిస్తానికి, ఆ ఇబ్బందికి సంథింగ్ ఫిజికల్ రిలంలో చూస్తూ ఉంటే పరిష్కారం రాదు. కానీ ఆత్మరంగములో ఏంటి కారణములు? ఎందుకంటే యేసుప్రభు చూసినప్పుడు ఒక స్త్రీ వంగి ఉందంట. ఒక స్త్రీ వంగి ఉందంట. ఆ వంగి ఉన్న స్త్రీని చూసినప్పుడు యేసుప్రభు ఆమెను స్వస్థపరుస్తాం కాదు, మొదట ఆ బలహీనపరచు ఆత్మని పారదోలేడంట. ఆ బలహీనపరచు ఆత్మ దగ్గర నుండి ఆ స్త్రీకి విడుదలను ప్రకటించాడంట. ఆ బలహీనపరచు ఆత్మ తనని విడిచినప్పుడే ఆటోమేటిక్గా తనకు కావాల్సిన స్వస్థత తనకు కలుగుతాం చూస్తున్నాము. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, ఎక్కడ యేసు ప్రభు కూడా అనేక సార్లు మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము, మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనమును చూస్తే ఆయన చదవండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని ఏం చేశాడంట? గాలిని గద్దించాడంట, నిశ్శబ్దంగా ఉండమన్నాడంట. యు సీ, దెర్ ఆర్ 2 things that you need to do. First, the spiritual realm. Then you speak to the situation. Speak to the situation. Speak to the challenge. Speak to what is oppressing. Speak. ఈరోజు చాలామంది మాట్లాడు యేసునామములోని అధికారం అంటే వారు కేవలము బలహీనులుగా, సహాయం లేని వారుగా, శక్తి లేని వారుగా మిగిలిపోతాం చూస్తున్నామండి. లోక పరిస్థితి చూస్తే నీ పరిస్థితి మార్చు, మొదట నీ స్థితిగతులను మార్చుకో. అందుకని కొంతమంది చూడండి, ఉద్యోగాలు మారుతూ ఉంటారు, స్థలాలు మారుతూ ఉంటారు, ఇల్లులు మారుతూ ఉంటారు, దేశాలు మారుతూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఇంకా విడుదల కలగదు. దేవుని వాక్యం తగినట్టు చూస్తే నీ స్థితిగతులు మారుస్తాం కాదు, ముందు ఫస్ట్ నీ హృదయాన్ని మార్చు. నీ ఆత్మ మారాలి, నీ మనసు నూతనపరచబడాలి, నీ హృదయంలో మార్పు రావాలి, నీ ఆత్మలో మార్పు రావాలి. అంటే పునరుద్ధానపు శక్తితో నింపబడాలి, నీ మనసు నూతనపరచబడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాయి కానీ, నూతనపరచబడుతున్నాయి కానీ, బయట స్థితిగతులు మారతానికి లేదు, బయట పరిస్థితులు మారతానికి లేదు. ఈరోజు చాలామంది కేవలం బయట మాట్లాడతారు, లోపల లేదు. దేవునితో ఒక వ్యక్తికి సహవాసం లేకుండా, దేవుని వాక్కుని ధ్యానించకుండా, దేవునితో సంబంధం గడపకుండా, దేవుని ఆత్మశక్తి తన నోటి ద్వారంగా కనబరచబడతాం అసాధ్యం. యు సే ఐ డిక్లేర్, ఐ డిక్రీ. ఈరోజు చాలామంది ఐ డిక్రీ అని మాత్రమే అంటారు, కానీ నిజంగా దేవునితో సమయం గడిపి ప్రార్థనలో శక్తి పొందిన వారు కనబడరు. ఈరోజు ఒకటి చెప్పగలుగుతాను, అపవాది చేయగలిగిందంతా ఈరోజు మనల్ని ప్రార్థన లేని వారిగా చేస్తానికి, ప్రార్థన చేయని వారిగా చేస్తానికి. ఎక్కడ ఈ లైవ్లో ఆల్మోస్ట్ ఎన్నో వందల మంది, వేల మంది ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నానండి, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉన్నారా? చూసి ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు మీ ఆన్సర్ అవ్వాలి. హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్? ఇంకా ఒకళ్ళు అడిగారు, సత్య ఫర్ క్రైస్ట్ టుడేస్ టాపిక్ ప్లీజ్ అంటే ఈరోజు టాపిక్ చెప్పాలంటే డీల్ విత్ ద స్పిరిచువల్ రెలమ్ బిఫోర్ యూ డీల్ ఇన్ ద ఫిజికల్ రెలమ్. శరీర దృష్టిలో, శరీర రంగంలో, ఈ లోక దృష్టిలో నువ్వు ఏదైనా తెలుస్తానికి ముందుగా ఆత్మలో మొదటగా తేల్చు. ఆత్మలో ముందు వేగిరి పడుతూ, ఆత్మలో మొదటగా యాక్ట్, రెస్పాండ్, వర్క్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. ఎందుకంటే శరీర రంగంలో ఉన్నవన్నీ, అంటే ఈ లోక రంగంలో కనబడేవన్నీ ఆత్మ రంగానికి లింక్ అయి ఉన్నాయి. ఈరోజు చాలామంది కేవలం వాదనలు ఉన్నారు. ఇంకా ఇప్పటికే చెప్తా ఉన్నారు, డిక్రీజింగ్ డే బై డే. ఐ డోంట్ నో వై. ప్రార్థనలో ఉన్నారా అన్నప్పుడు చాలామంది ఎస్ అంటున్నారు, కొంతమంది అప్ అండ్ డౌన్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. ఒకరైతే రోజుకి తరిగిపోతా ఉందంటే జాగ్రత్త. ఒకరు అంటున్నారు స్పిరిచువల్ డ్రైనెస్, జాగ్రత్త. ఇదిగో ఒక మనిషి డిహైడ్రేట్ అయిపోతున్నాడు అన్నప్పుడు తన దేహంలో తెలిసిపోతూ ఉంటుంది. డిహైడ్రేషన్ సడన్గా రాదు, డిహైడ్రేషన్ టక్కుని జరిగేది కాదు. అంటే ఆ మనిషి త్రాగాల్సిన నీరు తాగకుండా
తక్కువగా లేకపోతే అవాయిడ్ చేసుకుంటూ కట్ చేసుకుంటా ఉంటే ఆ మనిషిలో డ్రైనెస్ తెలిసిపోతూ ఉంటుంది, డీహైడ్రేషన్ తెలిసిపోతుంది. మొదటిగా అంట మన నాలుకలో తెలిసిపోతుందంట, మన నోట్లో తెలిసిపోతాడంట. ఒక మనిషి తన మాట్లాడేదానికి తగినట్టుగా నీరు తాగాలంట, తను చేసే పని తగినట్టుగా నీరు త్రాగాలంట, అంటే తను జీవించే విధానానికి తగినట్టుగా నీరు త్రాగాలంట. ఇదిగో మిమ్మల్ని అడుగుతున్నా, ఆత్మీయ నీరు ఉందా? ప్రార్థన అనే నీరు ఉందా? నీ జీవితంలో పోరాటం తగినట్టుగా ప్రార్థన ఉందా? నీ జీవితంలో చేస్తున్న పనికి తగ్గట్టుగా ప్రార్థన ఉందా? ఎందుకంటే ప్రార్థన లేనివాడు, శక్తి లేనివాడు డీహైడ్రేటెడ్ క్రిస్టియన్. జాగ్రత్త. శక్తి లేని వారు ఎండిపోతారు. ఇప్పటికే నాకు ప్రార్థన చేయలేకపోతున్నానంటే జాగ్రత్త. ఎవరన్నా నేను నీరు త్రాగలేకపోతున్నానంటే పరీక్షించుకోవాలి. ఎందుకు త్రాగలేకపోతున్నావు? ఏమవుతుంది? కొంతమందికి చూడండి, నీటి తాగబుద్ధి కాదు, వద్దు అంటారు. ఒక అనారోగ్యం లోపట కలిగినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి నీరు తాగడం కూడా వాంతి అయిపోతుంది, ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి. ఇంటెస్టైన్స్లో ఏమైనా లోపట ఇబ్బంది ఉంటే నీరు తాగినా కూడా బయటకు వచ్చేస్తారంట. జాగ్రత్త. పాపము లోపట ఉంటే ప్రార్థన చేయలేము, ప్రార్థన అంతా వదిలేస్తాం, ప్రార్థన అంటే రివర్స్ చేస్తాం. పాపము, కోపము, గర్వము, దేవుడంటే భయభక్తులు లేని స్థితిలో, ఐమ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. ప్రార్థన లేని వారి జీవితం ఎలాగ ఉంటుందంటే గర్వంతో నింపబడిన వారు ఉంటుంది. అహంకారులు ప్రార్థన చేయలేరంట, అహంకారి దేవుని ముందు తగ్గించుకోడంట, అహంకారులు దేవుని దగ్గరికి చేరారంట. అందుకనే వాక్యం చదివేటప్పుడు జాగ్రత్త. వీ హ్యావ్ టు రియల్లీ బిల్డ్ అవర్ సెల్వ్స్. యు సీ, వన్ థింగ్ ఐ కెన్ రిమైండ్ యూ, నీ జీవితంలో నువ్వు ఏది సాధిస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు కాదు, దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నావు. లెట్ మీ పుట్ ఇట్ మోర్ ప్రాక్టికల్. ఎందుకంటే ఈరోజు ప్రార్థన అంటే కొంతమంది అంటారు, నేను రోజుకి ఇన్ని గంటల సేపు, ఇంతసేపు, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తానని అంటారు. కానీ నేను ఒకటి అడుగుతున్నానండి, దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? ఎందుకంటే నిజమైన ప్రార్థన అనేటప్పుడు ఆ వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఇట్ ఈస్ హిమ్ టాకింగ్ టు గాడ్ అండ్ గాడ్ టాకింగ్ బ్యాక్. కమ్యూనికేషన్. తన స్థితిని దేవునితో ఉన్నట్టుగా చెప్పుకోగలుగుతాం. అనుకుంటానండి, ఎవరికైనా మన దగ్గరగా ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న బాధని ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ఎవరికైనా దగ్గరగా ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న పోరాటాలని ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఎంతోమంది దేవునికి దగ్గరగా లేరు, దేవుడు ఏదో చేయాలని ఎదురు చూస్తున్నారు. మెనీ టైం అపవాది, డెవిల్ డిసీవ్స్, అపవాది మనల్ని మోసపరుస్తాం. ఏంటంటే మన స్థితిని మనల్ని గ్రహింపనొకన చేసి దేవుణ్ణి మన దృష్టిలో శత్రుగా మారుస్తాడంట. ఏంటి? దేవునికి విరోధంగా తిరిగినట్లుగా చేస్తాడంట. అపవాది ప్రారంభము నుండి మానవుణ్ణి పడవేస్తానికి కారణం చూస్తే దేవునికి విరోధంగా తెప్పాలని వాడు తపనము, వాడు ప్రయత్నాలు. ఈరోజు అపవాది చేయగలిగిందంతా నిన్ను దేవునికి దగ్గరగా చేరనోకని చేస్తాం. వాడికి తెలుసు నువ్వు దేవుని దగ్గరగా చేరితే ఏమవుతుందో. అందుకని అంటాం, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరుతున్నాడు అన్నప్పుడు ప్రార్థన. యేసు ప్రభువే ప్రార్థన. సమ్టైమ్స్ ప్రేయర్ డస్ నాట్ కమ్ స్పాంటేనియస్లీ. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఉన్న పరిస్థితుల్లో, ఉన్న పోరాటంలో, ఉన్న ఇబ్బందుల్లో ప్రార్థన న్యాచురల్గా రాదు. కానీ అలాంటి సమయంలో చూస్తే ఎందుకు న్యాచురల్గా రాదు? లెట్ మీ గో లిటిల్ డీపర్. ఎందుకు న్యాచురల్గా రాదంటే మన ఎమోషన్ చాలా పవర్ఫుల్ కదా. ఎవరన్నా మన మనసుని కలవరపరిచారనుకో, మన మనసులో మాటలు వేశారనుకో, మన మనసుని గాయపరిచారనుకో, ప్రార్థన రాదు. ఎందుకంటే మనసులో కోపం వచ్చినప్పుడు, గాయం కలిగినప్పుడు, కలవరం కనబడినప్పుడు మామూలుగా ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ లేకపోతే ఒక అటాక్డ్ మైండ్ ఏమవుతుందంటే కేయాటిక్ అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. అందుకని ఉదాహరణ చెప్పాలంటే, ఒక మనిషి నీళ్ళలో పడినప్పుడు అతనికి నీళ్ళు పడినప్పుడు ఈత రాకపోయినా కనీసం కామ్గా ఉండగలిగితే ఎవరైనా సాయం చేయొచ్చంట. కానీ నీళ్ళలో పడినోడు ఈత రాకపోతాం ఒకటైతే ఏం చేస్తాడు తెలుసా? దబా కొట్టుకుంటాడు చూడు. ఆ కొట్టుకున్న దెబ్బకి ఇంకా త్వరగా దిగిపోతాడంట. అందుకని మామూలుగా అంటారు, నీకు ఈత రాకపోయినా పర్వాలేదు, నీటిలో దిగినప్పుడు చేతులు కాలు దగ్గర నేరుగా ఇట్లా పెట్టుకుని జస్ట్ క్వైట్గా ఊపిరి పట్టుకున్నా కూడా పైకి తేలిపోతావు అంటారు. ఎట్లా అంట? జస్ట్ లాటకి దిగి చేతులు కాలు దగ్గర పెట్టుకుని కామ్గా మైండ్ని కంట్రోల్ చేయగలిగితే చాలంట, పైకి తేలిపోతాడంట. కానీ లాటకి పడి కొట్టుకునే వాడికి
ఒకటి సహాయం చేయాలన్నా కూడా వాడు ఎప్పుడు మూలుగుతాడు రా బాబు, వాడు ఎప్పుడు గివప్ కొడతాడు, అప్పుడు వరకు సహాయం చేయకూడదు, లేకపోతే సహాయం చేసేవాడిని కూడా ముంచేస్తాడు. చూసి దేవుని వాక్యం చూసినప్పుడు అనేక సమస్యలు, మానవుడు ప్రతి సమస్యలో మన హృదయంలో ఉన్న పోరాటాలను బట్టి, మన హృదయ స్థితిని బట్టి, మన హృదయంలో కలుగుతున్న కలవరాలని బట్టే మన జీవితంలో మనకి కలుగుతున్న ఇబ్బందులు అనేక శాతం. అందుకనే లోకరీతిగా సమస్యలు ఉండవని కాదు కానీ నీ మనస్సులో సమాధానం కలిగినట్లయితే, ఎందుకంటే దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేసింది సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. ఎప్పుడుకి సమస్త జ్ఞానానికి మించిన సమాధానం? నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నిలిచి సర్వాంగ కవచం ధరించుకుని ప్రార్థనలో విశ్వాసంలో నిలిచి ఉంటావో, దేవుని పైన విశ్వాసంతో నీవు దేవుని యందు ఆనుకుని ఉంటావో, నీవు చేయవలసిన అన్ని రకాల ప్రార్థనలు, ఎడతెగక ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. చూసి దేవుని వాక్యం తెలియజేస్తుంది యూదా పత్రికలో, ఆత్మలో ప్రార్థన చేస్తాను బట్టి ఒకడు కట్టబడతాడంట. వన్ బిల్డ్ హిమ్సెల్ఫ్, తను కట్టబడతాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన ఉందా? యూనో ఐఎమ్ సీయింగ్ ఎ రెస్పాన్సివ్ క్రౌడ్, ఐ లైక్ దాట్. హౌ షుడ్ ఐ బిల్డ్ మై స్పిరిచువల్ గ్రోత్ ఎవ్రీ డే వితౌట్ బోర్డ్? వండర్ఫుల్. యు సీ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ డిసిప్లిన్ అండి. నేను ఎలాగ చెప్పదలుచుకుంటున్నానంటే, ఈరోజు ఎవరికి శరీర రంగంలో ఉన్నవాడికి ఆత్మ రంగంలో ఏది రాత్రికి రాదు. ఎవ్రీథింగ్ టేక్స్ ఎ డిసిప్లిన్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఒక తిండిబోతుకి రాత్రికి తిండి నుండి విడుదల రాదు. సింపుల్, అర్థమవుతుందా? అంటే సుఖాన్ని ప్రేమించి ఒక సోమరివానికి ఎప్పుడు ప్రతిరోజు ఒక 14 గంటలు 12 గంటల్లో పడుకున్న వాడికి సడన్గా ఒక్క రోజులో 8 గంటలు లగాలంటే చాలా కష్టం. ఒక్క రోజుకి సెట్ అయిపోతాడా? అవ్వదు. సో ఆత్మరంగంలో కూడా కొన్నిసార్లు ద డిసిప్లైన్ ఇస్ రిక్వైర్డ్. ఇదిగో, ఇది దేవునితో నేను గడిపే సమయం, ఇది దేవునికి దగ్గరగా చేరే సమయము, దేవుడు నేను కలిసే సమయము, ఇది దేవునికి నేను కేటాయించే సమయము. యు సీ బైబిల్ సేస్ డ్రా క్లోజ్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజ్ టు యూ. దేవుడు అంటాడు కదా, నా దగ్గర రా, నేను నీ దగ్గరకు వస్తా. అంటే నీవు దేవుని దగ్గరకు వస్తంలో క్రమశిక్షణతో, నీవు యథార్థతతో, విశ్వాసముతో, పట్టుదల అంటే యూ హ్యావ్ పర్సిస్టెన్స్. నేను దేవుని దగ్గర చేరాలి. వస్తే దేవుడు నిన్ను తాకుతూ చూస్తాడు. యు సీ ఎవ్రీ ఫార్ములాస్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫార్ములా ఇస్ కంప్లీట్. ఫార్ములా చేస్తూ ఉన్నదప్పుడే, ఈక్వేషన్ జరుగుతూ ఉన్నదప్పుడే రిజల్ట్ బయటికి రాదు. ఈక్వేషన్ అవ్వాలి, ఫార్ములా కంప్లీట్ అవ్వాలి. మనము యథార్థంగా సమర్పణతో దేవుని దగ్గరికి తగ్గించుకుని చేరినప్పుడు నిశ్చయముగా దేవుడు మాట తెప్పడు. దేవుడు ఒకరికి జవాబు ఇచ్చి ఒకటి జవాబు అవ్వకుండా ఉండడు. దేవుడు ఒకరు మేలు చేసి ఒకరు మేలు చేయకుండా ఉండడు. దేవుడు ఒకరిని విడిపించి ఒకరిని విడిపించకుండా ఉండడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించేవాడు. కానీ నీవు ఈరోజు దేవుని దగ్గరికి చేరవలసిన రీతిగా చేరావా? నీ ఆత్మలో బలం పుంజుకున్నావా? అగైన్ ఐమ్ ఎంఫసైజింగ్, ఎవడన్నా కండలు పెంచుకోవాలంటే ఒకరోజు ఏదో చికెన్ తినేసి, ప్రోటీన్ తాగేసి, ఎగ్స్ తినేసి, ప్రోటీన్ కంటెంట్ అంతా తినేసి నాకు పొద్దుడికి కండ వచ్చేసిందంటే వస్తుందా? రాదు. ఆత్మలో కూడా నువ్వు బలం పుంజుకుంటున్నావు, నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు అంటే రాత్రి కాదు, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన వ్యక్తిగా, ఒక డిసిప్లైన్. ఈరోజు ఎంతోమంది ఆర్గ్యుమెంట్స్, మనుషులతో వాదించుకుంటూ, మనుషులకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, మనుషులకి అది ఇది ప్రూవ్ చేయాలనుకుంటూ, వారు ఇలాగన్నారు, వీరు ఇలాగన్నారు, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు. కొన్నిసార్లు చూస్తే మనుషులు కేవలము అపవాది వాడే బొమ్మల్లాగా, ఈ తాడు బొమ్మలు ఉంటాయి చూసారా, ఈ నాటకాలు వేసేవాడు చూసారా, పైన ఒకడు ఉంటాడు కంట్రోల్ చేసేవాడు, పైన నుండి తీగలు పెట్టుకుని కంట్రోల్ చేస్తా ఉంటే కింద బొమ్మలో సినిమా చూపిస్తుంది, అంటే నాటకం డ్రామాని చూపిస్తుంది. పైన ఉన్నవాడిని మర్చిపోతారు చాలాసార్లు. ఆ స్టోరీ చూస్తా, ఆ బొమ్మ ఆటలు చూసేవారికి, ఆ బొమ్మ ఆటలు చూసుకుంటా ఆ కింద కథను చూసుకుంటా పైన ఒకటి కంట్రోల్ చేస్తున్నాడు రా అని మర్చిపోతాడు. ఎందుకంటే పైన కంట్రోల్ చేసేవాడు అంత నాక్గా, అంత ప్రొఫెషనల్గా, అంత టాలెంట్తో ఆ వ్యక్తి ఆపరేట్ చేస్తూ ఉంటే కింద ఏం జరుగుతుందో పైన కదిలించేవాడిని బట్టి కింద కదులుతుందని చూడక కింద ఉన్నదే నిజం అనుకుంటారు. ఈరోజు అపవాది చేసేది కూడా అదే. వాడు ఎలాగంటే తను భలే మాస్కరేట్ చేస్తాడంటే, హీఈస్ అ ప్రొఫెషనల్ ఇన్ ఇట్.
ఆడు అవసరమైతే వెలుగుదోత వేషం వేసుకుని వస్తాడని దేవుడు నాకు తెలియజేస్తుంది. వాడు ఐడెంటిటీ, వాడి వైపు నీ దృష్టి రాకుండా మనుషుల వైపు నీ దృష్టిని తిప్పి మనుషుల ద్వారా నీ హృదయాన్ని కలవరపరిచి, గాయపరిచి, నీ హృదయాన్ని రేపి, ఎమోషనల్గా ట్రిగర్ చేసి దేవునికి దూరంగా చేసేలా చేస్తాడు. ఈరోజు అడుగుతున్నాను, దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునితో మాట్లాడగలుగుతున్నావా? దేవుడు నా హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, హీ ఈస్ ఎనఫ్ అని చెప్పగలుగుతున్నావా? లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీవు కలవరపడుతున్నావా? ఇదిగో ఈరోజు చాలామంది యాంగ్జైటీ. యూ కాంట్ ఫైట్ యాంగ్జైటీ విత్ విల్ పవర్. రిమెంబర్ దట్. యాంగ్జైటీ కెనాట్ బి ఫాట్ విత్ విల్ పవర్. ఎందుకంటే నీ మైండ్కి విరోధంగా పోరాడేటప్పుడు ఎవరు ఎక్కడి నుండి బలం వస్తుంది, ఎవరు సాయం చేస్తారు? చూడండి, కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ అటాక్ అవుతుంది మన బాడీలో. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ సిక్నెస్ అంటే ఏంటి? మన దేహమే మన దేహానికి విరోధంగా పోరాడతాం. మన దేహానికి విరోధంగా పోరాడినప్పుడు బయట నుండి ఏదో పాడు చేయాల్సిన అవసరం లేదు, కానీ దేహమే కృషించిపోతా పోతుంది. ఈరోజు ఎంతోమంది కూడా వారు విల్ పవర్తో చేసుకోదంటున్నారు. నో 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 నీకు దేవుని సహాయం కావాలి. యు సీ, యాజ్ ఐఎమ్ స్పీకింగ్, ఐ ఆల్సో లైక్ టు కమ్యూనికేట్ విత్ ద లైవ్ వ్యూవర్స్. ఎందుకంటే లైవ్లో దర్ సీరియస్లీ సమ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ప్రేయర్ రిక్వెస్ట్, అట్ ద సేమ్ టైమ్ సమ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ క్వశ్చన్స్, సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ హౌ టు, అంటే మాట్లాడడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ టు డూ ఇన్ మై లైఫ్ ఎనీమోర్. యు సీ, nobody knows what to do in their life all by themselves. మళ్ళీ చెప్తున్నా, మీ అంతటా మీకు మీ జీవితంలో ఏం చేయాలో నీ అంతటా నీకు తెలియదు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూనే కానీ నువ్వు తెలుసుకోలేవు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో దేవుడు తెలియజేస్తానే కానీ నువ్వెవరో తెలుసుకోలేవు. గాడ్ హ్యాస్ టు షో యూ ద పర్పస్. గాడ్ హ్యాస్ టు గివ్ యూ ద పర్పస్. ఇదిగో, యు సీ, ఐ రీసెంట్లీ రోడ్ అ బుక్. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, జీవితంలో పర్పస్ని గ్రహిస్తాం. అందులో మాట్లాడుతూ వచ్చాను, ఒక ముఖ్యమైన మాట చెప్పుకుంటూ వచ్చా. ఇప్పటికే దేవుని చిత్తాన్ని నీవు దాటిపోయిన వ్యక్తివన్నీ నువ్వు గ్రహిస్తే, ఇప్పటికే దేవుని చిత్తం నువ్వు చేయలేదన్న వ్యక్తివి నువ్వు గ్రహిస్తే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు గ్రహించలేదు, తప్పిపోయావు కాబట్టి ఎప్పటికీ తప్పిపోయావు అని అర్థం కాదు. నీవు దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఆయన కరుణ చాలు. హిస్ మర్సీ ఇస్ ఎనఫ్. దేవుడు కరుణ చూపించే దేవుడు. ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకుని చేయకూడదు చేసిన వ్యక్తివైతే దేవుడు నిశ్చయముగా నీవు ఆయన చేతుల్లోకి సమర్పించుకున్న దానిని మరలా నూతన పరచగలిగిన వాడు, వాడుకోగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు. యు సీ, నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఫ్రమ్ బర్త్. Remember, we are all sinners. All have fallen short of the glory of God. అందరూ ఆయన కృప ముందు, ఆయన మహిమ ముందు తక్కువే. ఎవరు పుట్టకతో పరిపూర్ణులు లేరు. కానీ దేవుని చేతులకు సమర్పించుకుని ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకుంటే నీ స్థితి మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఈరోజు అడుగుతున్నానండి, మీ ఆత్మ రంగంలో శక్తి కలిగిన వారు ఉన్నారా? ఈరోజు చాలామంది దే సీ ద పాస్ట్, గతాన్ని చూసి దానికి తగినట్టుగా ఇంక ఇదే, ఇంక అవ్వదు, ఇంకా జరగదు, ఇంకా కుదరలేదు అన్న స్థితిలో ఉంటారు. గతాన్ని చూసి చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. కానీ దేవుడు నాకు తెలియజేస్తుంది, వీ వాక్ నాట్ బై సైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివితే ఏమని తెలియజేయబడుతుంది చూడండి అక్కడ. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము, ఈ దేహములో నివసించి ఉన్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి. ప్రభువునకు దూరముగా, ఎప్పుడు దూరంగా ఉన్నాము? ఈ దేహములో నివసించేంత కాలము ప్రభుకు దూరంలో ఉన్నాము. See, in the physical realm we are far, but you can have a communication in the spiritual realm. కానీ కంటిన్యూ ప్లీజ్. ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారుగా ఉన్నాము. కంటిన్యూ ప్లీజ్. ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారుగా ఉన్నాము. See, that is where Bible says we have to really walk by faith, not by sight. Walk
బై ఫెయిత్, విశ్వాసమును బట్టి నడుచుకోవాలంట, వెలిచూపుని బట్టి కాదంట. ఈరోజు చాలామంది వెలిచూపుని చూస్తున్నారు. బయట సినిమా చూసి అపవాది చూపిస్తున్న ఆ వెలిచూపుని చూసి ఇదే జీవితం అనుకుంటున్నారు. నో 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 నో. అందుకని అడుగుతున్నానండి, నీకు కలవరము కలిగినప్పుడు, అర్థం కానప్పుడు, ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకంటే వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు వీరులు ఏం చేశారు, ప్రార్థన పరులు ఏం చేశారు, దేవునికి దగ్గరగా ఉన్నవారు ఏం చేశారు? వారికి అర్థం కాని సమయంలో వారు ప్రార్థన చేశారు. వారికి అర్థం కాని స్థితుల్లో వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తాంలో దేవుని సహాయం అనుగ్రహించబడింది. వారు ప్రార్థన చేస్తాంలో దేవునికి దగ్గరగా చేరారు. ఇదిగో ఈ ఫ్రైడే ఈ ఉపవాస ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఈ స్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత ప్రార్థన చేస్తున్నాను. చూసి ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు, I'm confused about everything in my life and decisions. I feel incomplete, empty. See, you need the help of the Holy Spirit, not people. మనుషుడు చెప్పలేవు నువ్వేం చేస్తావు, మనుషుడు చెప్పలేడు నువ్వేం చేస్తాడో. ఈరోజు ఎంతోమంది ఎన్నో కలవరాల్లో ఉన్నారు. యు సీ, లుకింగ్ అట్ యువర్ థింకింగ్. ఇక్కడ చూస్తూ ఉంటే కొంతమంది అడుగుతున్నారు, ఒక్కొక్కరు వారు ప్రశ్నలు చూసినప్పుడు హౌ టు ఓవర్కమ్, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, యాంగ్జైటీలో నుండి బయటికి రావాలి, ఇదిగో లస్ట్ఫుల్ థాట్స్లో బయటికి రావాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే శరీర క్రియలను జరిగించావంట. నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలంటే, ఇదిగో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలంటే ప్రార్థనలో దేవునికి దగ్గరగా చేరాలి. ప్రార్థనలో మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా నీవు ప్రోత్సాహపరచబడటానికి, బలపరచబడటానికి, దేవుని ఆత్మ ద్వారా క్రియాకార్యం జరుగుతానికి ఉంటుంది. జాగ్రత్త, అదిగా ఇందుగా చెప్పాను, ప్రే ఆల్ మీన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. You see, ఇక్కడ చూసినప్పుడు there are one person saying all doors closed. Remember, దేవుడు తలుపు తెరిస్తే ఎవడు మూయలేడు. నీవు నిజంగా దేవుని చేతుల్లోకి సమర్పించుకున్న వ్యక్తి అయితే, ఇఫ్ యూ కెన్ రియలీ సబ్మిట్, గాడ్ విల్ రియల్లీ హెల్ప్. గాడ్ విల్ రియల్లీ హెల్ప్. యు సీ, ఇక్కడ చాలామంది మీరు అడిగే ప్రశ్నలు, వై ఈస్ గాడ్ సైలెంట్, హౌ టు డిసర్న్ ద విల్, హౌ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. I think all of these questions I have answered detailedly. 24 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్గా ఒక్కొక్క టాపిక్ ఆ దేవుని చిత్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. మీరు పొందుకునే వారైతే ఒక పుస్తకం పొందుకోండి. we would make sure that you would have it. ఇక్కడ అంటున్నారు, see, there's one person saying no sleep at night almost 6 months, no matter how many times I pray. Jagrata, sometimes we need to understand. And also there is another question, I can't feel the presence of God though I pray and read Bible. See, now here's the thing, the encounter is different from attendance. The encounter is different from attendance. Encounter comes when దేవుని encounter when you comes through surrender. జాగ్రత్త, దేవుని ఆత్మ సహాయము పొందుకోని వారంటే ఎవరు లేరు. దేవుని ఆత్మ ద్వారా ఆత్మని తునీకరించిన వారు తప్ప. మరలా చెప్తున్నా, దేవుని ఆత్మ సహాయమని పొందుకోని వారంటూ ఎవరు లేరు. ఎవరైతే దేవుని ఆత్మని తునీకరిస్తారో వారు మాత్రమే పొందుకోరు. జాగ్రత్త. సో యూ కెన్ రిసీవ్ ద ఎన్కౌంటర్, యూ కెన్ రిసీవ్. ఇదిగో నేను ఈరోజు లేచి ఉదాహరణకు మీకు ప్రాక్టికల్ చెప్తున్నా. నేనేదో బైబిల్ చదవాలి అని కేవలం ఏదో బైబిల్ చదివేసి, ఇదిగో ఈ వాక్యం ఇట్లా చదివేసి, ఇదిగో ప్రార్థన చేయాలి అంటూ, ప్రభా పలానా ఇదయ్యా నాకు సాయం చేయ్యా, వందనాలు ప్రభా, ఏదో చెప్పి ఒకటం, దట్ ఈస్ ఐ వుడ్ సే అటెండెన్స్. కానీ మొదటగా మన హృదయంలో గ్రహించాలి, ఎవరు నీ జీవితంలో ద సెంటర్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవరిని ఆధారపడుతున్నావు, ఎవరి మీద ఆధారం కలిగి ఉన్నావు, ఎవరి పైన దృష్టి కలిగి ఉన్నావు, ఎవరు నీ జీవితంలో కార్యం చేయగలరని నమ్ముతున్నావు. అదే అంటాం ఫెయిత్ అంటూ జీసస్ క్రైస్ట్. యేసునందు విశ్వాసము నీవు ఉంచినట్లయితే యేసు చెంతగా చేరు. యేసు చెంతగా చేరినట్లయితే నిన్ను నీవు సమర్పించుకో. అందుకని అంటాం, కాన్సిక్రేటెడ్ లైఫ్లోనే అనాయింటింగ్ ఫ్లో అవుతుంది. కాన్సిక్రేషన్ లేనప్పుడు అనాయింటింగ్ ఫ్లో ఉండదు. యూ వాంట్ అనాయింటింగ్ టు ఫ్లో ఇన్ యువర్ లైఫ్. వెన్ ఐ సే అనాయింటింగ్, ఉదాహరణకి ఇందాక ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్.
But when there is an anointing upon your life, the doors will open. Doors have to open, not will open, have to open. They don't have a choice. ఎందుకంటే అనాయింటింగ్ అనేది దట్ ఈస్ డివైన్ ఫేవర్, డివైన్ అసైన్మెంట్, డివైన్ పర్పస్, గివింగ్ లీగల్ ఆథరైజేషన్ ఇన్ ద స్పిరిచువల్ రిలమ్ దట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వెళ్తానికి దేవుని అభిషేకమే నడిపిస్తుంది. అభిషేకం నడిపిస్తుంది. కానీ అభిషేకం నీలో పని చేయాలి, అభిషేకం నీలో కలిగి ఉండాలంటే నీలో కాన్సిక్రేషన్ ఉండాలి. వితౌట్ కాన్సిక్రేషన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద హోలీ స్పిరిట్ టు వర్క్. రిమెంబర్, కాన్సిక్రేషన్ అన్నదప్పుడు అగైన్ సేయింగ్, ఫస్ట్ ఈరోజు అపవాది చేయగలిగినంత మనల్ని ఆలోచించిన వాడండి. సింపుల్గా చెప్తున్నా, ఈరోజు మనందరి జీవితంలో తప్పులు, కంగారులు, పొరపాట్లు ఎన్నిటికి కారణం ఏంటంటే కాన్సిక్రేషన్ లేదు. పొరపాట్లకు కారణం ఏంటంటే కాన్సిక్రేషన్ లేదు. కాన్సిక్రేషన్ లేకపోతానికి కారణం ఏంటంటే స్థితిని గ్రహిస్తలేదు. గ్రహించగలుగుతున్నావా? ఈరోజు నీవు గ్రహించగలిగితే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ గోయింగ్ ఆన్, వండర్ఫుల్ క్వశ్చన్స్. ఐ విష్ వీ కనెక్ట్ ఆన్ జూమ్ టు డిస్కస్ దీస్. యు సీ, ఇక్కడ ఒక సహోదరుడు అంటా ఉన్నాడు, ఐ హ్యావ్ ఎ గిల్టీ ఫీలింగ్ వెన్ ఐఎమ్ ప్రేయింగ్. యు సీ, గిల్టీ ఫీలింగ్ నీలో కలుగుతుందంటే అపవాది. సీ, దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్. వన్ ఈజ్ కన్విక్షన్, వన్ ఈజ్ గిల్ట్. కన్విక్షన్ అంటే ఒక పాపిని పాపం ఒప్పుకోళ్ళు చేసేలాగా పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తాడంట. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఒప్పింపచేసేటప్పుడు ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా వస్తాడు. అంటే అయ్యో నేను పాపిని, నాకు దేవుడు తప్ప వేరెవరు లేరు, నాకు దేవుడు కావాలి, దేవా నాకు నువ్వు కావాలి ప్రభువా అని దేవుని దగ్గరకు వస్తాం. అది పరిశుద్ధాత్మ ఒప్పుకోలు. కానీ అపవాది నేరారోపణ చేయిస్తాడంట, గిల్టీ, అపరాధ భావాన్ని తీసుకొస్తాడంట. ఈ గిల్టీ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, నేను ప్రార్థన చేస్తానికి తగను, నేను దేవుని దగ్గరికి చేరతానికి తగను, నేను ప్రార్థన చేయలేను, అరే ఈ పాపం నుండి నేను బయటికి రాలేను, నేను ప్రార్థన చేసినా మరలా పాపం చేస్తాను, కాబట్టి నేను ప్రార్థన చేసి వేస్టే, మరలా ఇయే చేస్తాను, ఇయే చూస్తాను, ఇదే తింటాను, ఇదే తాగుతాను, ఇందులోనే ఉంటాను. చూసి ప్రార్థన చేసి వేస్టే అంటాం. అది అపవాది తీసుకొచ్చే గిల్ట్. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడా, అపవాది పని చేస్తున్నాడా? ఇదిగో ఇక్కడ ఒకరు అడుగుతున్నారు, వండర్ఫుల్ క్వశ్చన్ అగైన్. వాట్ ఈస్ కాన్సిక్రేషన్? హౌ టు లివ్ ఇన్ ఇట్? ఏంటి కాన్సిక్రేషన్ అంటే ఏంటి? బైబిల్లో చూసినప్పుడు దేవుడు చెప్తాడు, మనము కొద్ది సమయంని తీసుకొని కాన్సిక్రేషన్ అన్నప్పుడు మనము సెట్ అపార్ట్. దేవుడు అంటాడు ప్రత్యేకపరచాలి. ప్రత్యేకపరుస్తాం అన్నప్పుడు ఏంటి? నిన్ను నీవు పరీక్షించుకో. ఉదాహరణకి యోర్దాను నది దాటడానికి ముందు, ఇదిగో అంత గొప్ప పోరాటము ఎరికో పట్టణంతో పోరాడటానికి ముందు దేవుడు అంటాడు, కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ ఫర్ 3 days. ఇదిగో ఈ యుద్ధంలో మీరు వెళ్తానికి ముందు 3 రోజులు కాన్సిక్రేట్. ఈ కాన్సిక్రేషన్ రిక్వైర్డ్. అంటే నీలో పాపం ఉందా? నీ స్థితి ఎలాగుంది దేవునితో? దేవునికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఏంటి? దేవుని వెతుకుతున్నావా, లోకాన్ని వెతుకుతున్నావా? స్వార్థం కొరకు బ్రతుకుతున్నావా, దేవుని చిత్తం జరిగిస్తానికి ఆశపడుతున్నావా? నీలో ఆశా నిగ్రహం ఉందా? ఆశా నిగ్రహం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణకి, స్వరానికి నువ్వు లోపడుతున్నావని అర్థము. ఆశా నిగ్రహం లేదంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడు, పరిశుద్ధాత్మ కార్యం నీలో జరగట్లేదు. అయితే నీవు దేవుని ఆత్మకు దగ్గరకు చేరాలి. అగైన్, మొదట నీ స్థితిని గ్రహించి, రెండోదిగా ప్రార్థన చేయి, సమర్పించుకుని ప్రార్థన చేయి. దేవా నాకు ఈ పాపం నుండి విడుదల కావాలి, నాకు ఈ బలహీనత నుండి విడుదల కావాలి, నాకు ఈ దుష్టుడు దాడుల నుండి విడుదల కావాలి, నా జీవితంలో కార్యము జరగాలి అని దేవుని దగ్గర యథార్థంగా నీవు ప్రార్థన చేసి, నీవు దేవుని వాక్యము తగినట్టుగా నీ మార్గముల్ని మలుచుకున్నట్లయితే, యు సీ, ఎ బిలీవర్స్ లైఫ్ డస్ నాట్ స్టాప్ విత్ ప్రేయర్. ప్రేయర్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్, ఫస్ట్ స్టెప్. ప్రార్థనతో ప్రారంభించినది నీ అడుగుళ్ళు మారాలి, నీ జీవిత విధానం మారాలి. అందుకని అంటాం, కాన్సిక్రేషన్లో నా హృదయం దేవునితో సరిగా ఉందా అని పరీక్షించుకున్న వ్యక్తి, నా జీవితం దేవునితో సరిగా ఉందా, నా హృదయం దేవునితో సరిగా ఉందా, నేను చేసే పనులు దేవునితో సరిగా ఉన్నాయా అని చూసుకుంటూ, దేవునితో సరిలేదంటే కారణం ఏంటి? క్షమించరాని మనసా,
దేవునికి ఇష్టం లేని పాపం చేస్తున్నానా? ఏ పాపం? టార్గెటెడ్. ఏంటది? కౌంటెడ్ డౌన్, నారో ఇట్. ఇదిగో ఈ పలానా కార్యము. కొన్నిసార్లు నీవు పాపం చేస్తానికి ప్రేరేపించే మనుషులు ఉంటారు. దేవునికి నిన్ను దూరపరచులాగా లోక స్నేహం ఉందేమో, లేకపోతే పలానా వ్యక్తి ఉన్నాడేమో, వ్యక్తి ఉందేమో, లేకపోతే పలానా పని ఉందేమో, పలానా క్రియ, డబ్బు, ఏదో ఒక లింక్ ఉందేమో. నో ద రూట్ కాస్. ఏంటది? నిన్ను దేవుని దగ్గర చేరనోకడా నీ మనస్సును తిప్పివేసేది. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే, ఇదిగో వాడికి తెలుసు నీవు దేవుని దగ్గర చేరితే నేను ఆపలేడని, నువ్వు దేవుని దగ్గర చేరితే వాడిని తరిమి కొడతావని. అందుకని వాడు ఉద్రేకములతో నీ చుట్టే తుఫాన్లు తీసుకొస్తాడు. జాగ్రత్త. అదే ఇందాక చెప్పాను, యేసు ప్రభు తుఫాన్ని గద్దించాడంట. కొన్నిసార్లు మనుషుల్ని కాదు, ఇదిగో వీళ్ళు కాదు, స్పిరిచువల్ రంగంలో జస్ట్ పురే. నువ్వు గద్దిస్తే కార్యం జరగకపోతలేదంటే నువ్వు నిజంగా దేవుని చేతిలో మొదటగా సమర్పించుకున్నావా? దేవుని మాట సత్యం అండి. దేవుని మాట మారదండి. దేవుని మాటలు చూసినప్పుడు దర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ వర్స్, Romans 4. ఇక్కడ Romans 4:17. Romans 4:17. కెన్ యూ రీడ్ దట్ వర్స్ బ్రదర్? ఒకసారి ఆ మాట చదువుతారా? Romans 4:17 చదువుతారా? ఇక్కడ చూస్తే, కాలింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యాజ్ దో దే వేర్. చదవండి Romans 4:17. ఎస్. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచున్నవాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి నాకు ఆ ఒక్క మాట చాలు. కాలింగ్ దోస్ థింగ్స్, కాల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యాజ్ దో దే వేర్. ఇంగ్లీష్లో చాలా బాగుంది. లేనివి ఉన్నట్టుగా పలుకుతున్నాడంట. ఈరోజు మనం ఇదిగో మీకు సింప్లిఫై చేసి చెప్పాలంటే, నీ గతాన్ని చూసి బ్రతకున్నా విశ్వాసంతో బ్రతుకు. పరిస్థితుల్లో నీకు అర్థం కానిదప్పుడు కలవరపడకుండా ప్రార్థన చేయి. మూడోది, అపవాది కార్యాలని కొన్నిసార్లు రిపోర్ట్స్ ఉంటాయి. ఇదిగో పలానా రిపోర్ట్ వచ్చింది అంటే పలానా వచ్చింది అంటే పలానా వచ్చింది అనేది నీవు మార్చుకుంటానికి సిద్ధమా, బాగుపడటానికి సిద్ధమా? అది మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అని విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే యూ నీడ్ టు స్పీక్ లైఫ్. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటుంది, జీవము మరణము నాలుక విషయము మన నోటి నుండి మనం కోరుకున్నదే మనం అనుభవిస్తామంట. అంటే నువ్వు నోటితో చెప్పింది నీకు వచ్చేస్తున్నావు అని కాదు. నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, దేనికైతే సమర్పించుకుంటున్నావో, దేని తగినట్టుగా జీవిస్తున్నావో, ఇదిగో ఈరోజు మీకు చెప్తున్నాను, కాన్సిక్రేషన్. అగైన్, వాట్ ఈస్ కాన్సిక్రేషన్? నీవు కొద్దిగా సమయాన్ని ప్రత్యేకపరిచి నీ జీవితము మొదటగా ఏమవుతుంది. యు సీ, అగైన్ I want to nail this down. What is consecration? Because a lot of people are asking me, what is consecration? How to consecrate? I think it's better I just address this one point for today. ముఖ్యంగా ఏంటది? కాన్సిక్రేషన్ అన్న మాటకు చూసినప్పుడు సెట్ అపార్ట్ అన్న మాట కూడా చూస్తాం. కాన్సిక్రేట్, ప్రత్యేకపరుస్తాం. ఇదిగో ఈరోజు నుండి కనీసం మీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం జరిగించాలని ఆశ కలిగినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. సేవకులుగా మాకు కూడా అంటాం, నేను ఎక్కువ చెప్తా, నేను మనుషులకి నేను సహాయం చేసేదానికన్నా, మనుషులతో నేను సమయం గడిపేదానికన్నా, స్టేజ్ల మీద నేను బోధించేదానికన్నా, అనేక మందికి ఏదో వచ్చి నేను మాట్లాడేదానికన్నా, నేను దేవునితో వ్యక్తిగతంగా సమయం కలిగలేని వ్యక్తినైతే వేస్ట్ నేను చేసేదంతా. ప్రాక్టికల్గా అర్థమవుతుందా? నేను దేవునితో సమయం గడపకుండా, దేవునితో ఏకాంతంగా గడపకుండా, నా జీవితంలో ఎవరికి ఏ మేలు చేసినా, ఎవరి కొరకు ఎంత కష్టపడినా, ఏది నేను ఎంత లోకానికి పరిచర్య చేసినా కూడా వేస్ట్. మొదట దేవునితో వ్యక్తిగతంగా సహవాసము కలిగి ఉండాలి. ఇది ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే, దేవునితో ఒక రోజులో సెట్ అ టైం లిమిట్. ఈరోజు అపవాది చేయగలిగినంత నీవు దేవునితో కలవనొకటి చేస్తాడు. బిజీ, పొద్దుట లెగిస్తే టైం బయటికి పరిగెత్తాలి, టైం పలానా చేయాలి, టైం ఉద్యోగం, టైం కాలేజ్, టైం అది, టైం ఇది, మరలా
పొద్దున్నుండి అలిసిపోయి ట్రాఫిక్లు, ఈ గందరగోళాలు ఇవన్నీ ముగించుకొని వస్తావు. వచ్చిన తర్వాత ఏంటి, అలసిపోయాను అంటావు. అలసిపోయిన వాడు పడుకుంటున్నావా? ఆ చేతిలో ఫోన్ ఉంది చూడు, ఆ ఒక్క ఫోన్ చాలు అపవాది పెద్ద ఆయుధం అంట. జాగ్రత్త. ఈరోజు అపవాది అనేక మందుల్ని దాడి చేసే ఆయుధం ఏదో కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోనే. నీ చేతుల్లో ఉన్న ఫోను ఎన్ని గంటల సేపు రోజులో వాడుతున్నావు చెప్పు? ఆ ఫోన్ని ఒక 15 నిమిషాలు కనీసం, ఒక అరగంట సేపు కనీసం ఎవరితో ఏది మాట్లాడకుండా, ఏది బయట పని చేయకుండా, ఎవరితో ఏది చాట్ చేయకుండా ఆ ఫోన్ని లాక్ చేసి పక్కన పెట్టి ఊరుకోగలవా? ఒక అరగంట సేపు ఆ ఫోన్ వైపు చూడకుండా దాన్ని రివర్స్లో పెట్టి అట్లా వదిలేయగలవా? ఈరోజు చాలామంది చూడండి, ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, ప్రార్థన చేద్దామని కూర్చుంటారు, వాక్యం చదువుదామంటారు, దేవునితో మాట్లాడాలంటారు, ఇదిగో 2 నిమిషాల్లో ఫోన్ పట్టుకుంటారు. మైండ్ ఈజ్ డైవర్టెడ్. మనసుకి ఏకాంతం లేదు. మనస్సు దేవుని వైపు చూస్తానికి అపవాది ఏం చేస్తాడు, ఇక్కడ శోధనలు తీసుకొస్తా ఉన్నాడు. యు సీ అగైన్ ఐమ్ టెల్లింగ్, కాన్సిక్రేషన్ అంటే దేవునితో ఏకాంతంగా నువ్వు సమయం గడపాలి. దేవునితో నీవు వ్యక్తిగతంగా సమయం గడపాలి. నీ జీవితంలో ఒక లిమిట్ పెట్టుకుని, ఇదిగో సిట్ సపరేట్లీ, ఇంకా నో డిస్ట్రాక్షన్స్. టైం లేదని చెప్పకండి, ఇట్ జస్ట్ ఫూలిష్నెస్, ఇట్స్ జస్ట్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు మోసపరుచుకుంటావు టైం లేదని, దేవునితో టైం లేదని చెప్పేది. నా కనీసం ఒక 15 నిమిషాలు 10-15 నిమిషాలు కూడా లేదా? ఎందుకంటే ఒక విశ్వాసి నిజంగా దేవుని సన్నిధి అనుభవిస్తాం ప్రారంభించినప్పుడు 15 నిమిషాలు ఏ మూలకి వెళ్తావు, ఏ మూల చల్లదు. ఎందుకంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు 15 నిమిషాలే ఉండు అని. కానీ అనేది కనీసం ఒక 15 నిమిషాలు కూడా మైండ్ని ఈ పోరాటాల నుండి బయటికి రావాలని ఎదిరించలేని వాడు వాట్ కెన్ యూ డూ? అందుకని దేవుడు నాకు చెప్తుంది, దేవునికి దగ్గరగా నూరా, అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. డ్రా క్లోజర్ టు మీ అంటే దగ్గరగా రా. ఏదో వచ్చాను కాదు, దగ్గరగా రా. ఈరోజు అదే ప్రాబ్లం అండి. అనేక మంది ఆలయాలకు వెళ్ళరని కాదు, ఎత్తింది ఆలయాలు మానేస్తారని కాదు, దేవుని సన్నిధి వెతకరని కాదు. ఫస్ట్ వెళ్ళిన వారు దేవుని సన్నిధిలో దేవుని పైన దృష్టి పడకుండా మనసుల్లో ఫోకస్లు మారిపోతాయంట. కొంతమంది చూడండి, ఆలయానికి వెళ్తారు, ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర ఏ సహాయం అడగచ్చు, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చు, ఎవరిని డబ్బులు అడగచ్చు, ఎవరిని ఉద్యోగం అడగచ్చు, ఎవరిని ఏది కోరచ్చు, ఎవరిని రమ్మనచ్చు, ఎవరితో బయటికి వెళ్ళచ్చు, ఎవరితో షాపింగ్ చేయొచ్చు, ఎవరి దగ్గర ఏం చేయొచ్చు, ఈ ఆస్పెక్ట్స్ చూస్తారు. దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? నువ్వు దేవుని దగ్గర కాన్సన్ట్రేషన్ లేకుండా ఎప్పుడు మీటింగ్ అవుతుంది రా బాబు వీళ్ళతో మాట్లాడదాం, లేకపోతే మీటింగ్లోనే పక్కనకి వెళ్ళి కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటాం. నిజంగా దేవుని కార్యం జరుగుతుందంటారా? అవ్వదు. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ టు హ్యావ్ అ కాన్సిక్రేషన్ లైఫ్. యూ టు హ్యావ్ అ కాన్సిక్రేషన్ లైఫ్. దేవునికి దగ్గరగా చేరు. బికాస్ యాజ్ ఐమ్ సీయింగ్ హౌ టు డీల్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అండ్ లస్ట్ఫుల్ డిజైర్స్. అగైన్ ఇందాక చెప్పిన మాట మరలా చెప్తా ఉన్నా. ఏమని చెప్తున్నానంటే, ఒక వ్యక్తి శరీర క్రియలు, లస్ట్ఫుల్ డిజైర్స్ అనేది శరీర క్రియ. ఒక వ్యక్తి శరీర క్రియల్ని జయించాలంటే ఆత్మానుసారంగా ఆత్మ ద్వారా నడిపించబడాలంట. ఆత్మానుసారంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడినప్పుడు మాత్రమే శరీర క్రియలు నెరవేర్చవు. సింపుల్ యాజ్ దాట్. నువ్వు శరీర క్రియలు మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామూలుగా సైన్స్ చెప్తా ఉంటారు, ఒక మనిషి జిమ్కి ఎక్కువ డిసిప్లైన్గా వెళ్ళినప్పుడు ఒక టైంని మెయింటైన్ చేసి ఆ టైంకి కరెక్ట్గా జిమ్లోకి వెళ్ళి వర్కౌట్ చేసి ఆ క్యాలరీస్ బర్న్ చేసి, లేకపోతే ఆ థ్రెడ్మిల్ మీద కానీ ఆ రోడ్లో కానీ ఆ 10,000 స్టెప్పులు నేను పరిగెత్తాలరా అని రోడ్లో పరిగెత్తి ఈరోజైతే థ్రెడ్మిల్ మీద పరిగెత్తి నడిచి ఏదో ఒకటి చేసి 10,000 స్టెప్పులు ముగిస్తారు. 10,000 స్టెప్పులు వారు ఆ గంట సేపు, ఆ 2 గంటల సేపు, అంటే మనిషిని బట్టి మామూలుగా 45 minutes to 1 hour 10,000 స్టెప్పులు ముగిస్తారంట. ఆ గంట సేపు వారు నడు నడిచిన తర్వాత వారు తిండిపోతుగా ఉంటారా? ఉండరంట. ఎందుకంటే వారు నడిచిన దాన్ని బట్టి వారి దేహం అంటదంట, వద్దురా బాబు నాకు పెట్టద్దు, పెడితే మళ్ళీ ఇంకా ఎక్కువ నడవాలి, నడిచిందంతా వేస్ట్ అవుతుంది. ఐ వుడ్ సే స్పిరిచువల్ రంగం కూడా సిమిలర్ ఉంటుందండి.
నీవు దేవునితో ఏకాంతంగా సమయం గడిపి దేవునికి దగ్గరగా నీవు ఎంఫసైజ్ చేసి చేరినప్పుడు నీవు వెంటనే సులభంగా లోక క్రియల్లో పడిపోతావంటావా? అంత ఈజీ కాదు. ఇదిగో దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించి ప్రార్థన చేసి హృదయాన్ని కుమ్మరించుకుని ఆయన ఆత్మశక్తిని బలాన్ని పొందుకుని ఆ ఎక్స్పీరియన్స్ని అనుభవించిన నీవు బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతూ ఉంటావా? అవ్వదు. పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటావా? అవ్వదు. డూ యూ థింక్ యూ కెన్ ఈజీలీ? నో. ఈరోజు చాలామందికి కాన్సిక్రేషన్ లేదు. దట్ ఈస్ వేర్ ఐమ్ మెన్షనింగ్. దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపట్లేదు. బట్ హియర్ అగైన్, దేవునితో సమయం గడిపే వ్యక్తివి నీ స్థితిని గ్రహించాలి. దట్ ఈస్ ద వర్డ్ రిపెంటెన్స్. యు సీ అగైన్, హియర్స్ ద థింగ్, బేసిక్ థింగ్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, షార్ట్ టెంపర్ కంట్రోల్ చేసుకోవాలి. షార్ట్ టెంపర్ ఇవన్నీ శరీర క్రియలో. షార్ట్ టెంపర్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ ఎవ్రీ మ్యాన్ షార్ట్ టెంపర్. ఎవరి టెంపర్ థ్రెషోల్డ్ తొక్కుతావో అక్కడ షార్ట్ టెంపరే, అంతే కదా. యు సీ, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దిస్ ఇస్ వేర్ ఐమ్ సేయింగ్, ఒక వ్యక్తి ఎత్తింది 10,000 అడుగులు తీసి శరీరాన్ని డిసిప్లిన్లో చేసుకోగలడా? చేసుకోలేడు. ఎవరు మొదటి రోజే 10,000 అడుగులు నడవగలడా? నడవలేడు. ఇంపాసిబుల్. ఫస్ట్ డిసిప్లైన్ ఆఫ్ టైం, డిసిప్లైన్ ఆఫ్ వాక్. నేను నడవాల్సిందే. మొదటి రోజు నడుస్తే రెండో రోజు నొప్పి ఉంటుంది, మూడో రోజు నొప్పి ఉంటుంది. మామూలుగా అంటారు 2 వారాలు నొప్పులు ఉంటాయంట ఒళ్ళుకి. ఏంటి? కొత్తగా ఎవడైనా పని చేసినా, జిమ్కి వెళ్ళినా, పరిగెత్తినా, స్పోర్ట్స్ స్టార్ట్ చేసినా, కొత్తగా క్రికెట్ ఆడినా దేహంలో 2 వారాల నొప్పులు ఉంటాయంట. కానీ ఆ 2 వారాల నొప్పులు, అదే 2 వారాలు అన్నప్పుడు 14 days ప్రిన్సిపల్ అంటారు మామూలుగా. ఇట్ టేక్స్ 14 days టు రెన్యూ యువర్ ప్యాటర్న్ అంటారు. సైకాలజిస్ట్ చెప్తారు 14 రోజులు నీ జీవితంలో ఏదైతే నీ మైండ్లో డెసిషన్ చేస్తున్నావో దట్ ఈస్ ద న్యూ యూ అంటారు. అంటే ఒక డెసిషన్ చేస్తానికి 14 days, 21 days బికమ్స్ ఎ న్యూ ప్యాటర్న్. అది మారుస్తాం కష్టమైపోతారంట. అందుకని అంటారు 14 days. ఒక ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి 14 days డిసిప్లిన్లోకి వస్తే 15th day సులభం అయిపోతాడంట. అది ఇందాక ప్రారంభంలో చెప్తాను, కాన్సిక్రేషన్ ఇస్ సంథింగ్ దట్ నేను దేవునితో సమయం గడపాలని నీకు నీ మనసులో ఒక నిర్ణయం చేయాలి. ఆత్మ ఆశిస్తుంది కానీ శరీరము బలహీనంగా ఉంది. ఇసి అగైన్ ఈరోజు తరానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడటానికి, జిమ్కి వెళ్ళినప్పుడు ఎత్తింది పుల్అప్ చేయగలవా, ఎత్తింది పుషప్ చేయగలవా, ఎత్తింది వెయిట్లు ఎత్తగలవా, ఎత్తింది పరిగెత్తగలవా, శరీరం బలహీనంగా ఉంది. కానీ లోకల్ అంటారు విల్ పవర్ అంటారు. అంటే మనసులో ఒక నిర్ణయం రావాలంట. నిర్ణయం రావాలంటే ఏదైనా ఒక స్థితిగతిని ఎదుర్కోవాలంట. ఇంకో మాటలు చెప్పాలంటే, అందరూ నువ్వు బాగున్నావు అన్నంత వరకు మనిషి తన బలహీనతని ఫోకస్ చేయడంట. అంటే ఇది నా బలహీనతరా అని దాన్ని గ్రహించడంట. బలహీనత ఉందిలే, ఈ బలహీనతల నుండి బయటికి రావాలని ఆశ రాదంట. కానీ ఎప్పుడైతే అనుకుంటున్నాడు 10 మంది చూసి ఏంటి లావైపోవు, 10 మంది చూసి ఏంటి లావైపోవు, నువ్వు చాలా లావైపోవు, ఇంత లావుగా బాగాలేదు, ఏంటి లావైపోతా అని చెప్తా ఉన్నారు అనుకో, ఆ మనిషికి తనబుద్దేస్తుందా? ఏమనిపిస్తుంది? ఆ మాటలు మరలా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఐ నీడ్ టు చేంజ్. ఆ చేంజ్ అన్న ఒక టార్గెట్ మైండ్లో కలుగుతుంది కాబట్టి ఆ మనిషి అంటాడంట, సార్ నేను జిమ్కి వెళ్తాను, నేను నడుస్తాను, నా నొప్పిని భరుస్తాను. ఈరోజు కూడా అండి, మనం మన జీవితంలో దేవునికి దగ్గరగా చేరాలంటే, దేవునికి దగ్గరగా చేరాలంటే నీలో ఒక క్రమశిక్షణ, దేవుని దగ్గరగా చేరటానికి నీవు ఒక క్రమశిక్షణ ఏంటి? ఫస్ట్ నీ స్థితిని గ్రహించు. చాలు, ఈ పోరాటాలు చాలు, ఈ అవమానం చాలు, ఈ నింద చాలు, ఈ నీచ స్థితి చాలు, ఈ దుఃఖం చాలు, ఈ గాయములు చాలు, నన్ను దోచుకుంది చాలు, ఈ ఎండిన స్థితి చాలు. అదే స్టార్టింగ్ చెప్పుకుంటా వచ్చాను. డిహైడ్రేట్ అయినప్పుడు ఇప్పుడు నా నోరు ఎండిపోతుంది, నేనేం చేయాలి? నీరు తాగాలి. నీరు తాక్కున్నా మాట్లాడుతున్నా ఉంటే ఏమవుతుంది? నా వోకల్ కార్డ్స్ ఎండిపోతే స్టార్ట్ అవుతుంది. అట్లనే మాట్లాడుతూ ఉంటాను, నా వాయిస్ చేంజ్ అయిపోతుంది. అట్లనే మాట్లాడడం మొత్తం గొంతుపోతుంది. అంతే కదా.
అదే రీతిగా నీ స్థితిలో కూడా ఇదిగో నీలో ఒక తేడా వచ్చి నీలో పలానా జరుగుతుంది అన్నదప్పుడు అర్థం చేసుకోవాలి, నేను దేవునికి దూరం అవుతున్నాను, నేను దేవుని దగ్గరకు చేరాలి, నా జీవితంలో పోరాటాలు ఎక్కువ అవుతుంది, నా జీవితంలో ఈ పోరాటాలను ఎదుర్కోవాలి, నా జీవితంలో ఈ కష్టములు ఎదురవుతున్నాయి, ఈ కష్టములు నేను దాటుకుని రావాలి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి, నేను దేవునికి దగ్గర ఉండాలి. అయ్యో నేను దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, మీలోనే చాలామంది చెప్తున్నారు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, నేను దేవునికి దగ్గరకు చేరాలి అంటూ యూనో యూ హ్యావ్ టు ఫస్ట్ రియలైజ్. నీవు గ్రహిస్తే దేవుని దగ్గర చేరటానికి అడుగు తెస్తావు. అదే అంటున్నా, నువ్వు దేవుని దగ్గర చేరినప్పుడు నిశ్చయముగా దర్ ఇస్ నో డౌట్. చూసి జిమ్లోకి వెళ్ళి నువ్వు వర్కౌట్ చేసి వెయిట్లు పలానా ఎక్సర్సైజ్ పలానా రీతిగా పలానా ఇదిలో డిసిప్లిన్ నువ్వు చేస్తే రిజల్ట్స్ అనేది గ్యారంటీడ్. ఈరోజు తరం భలే చెప్తారంట, ఇది జెనెటిక్స్లో లేదు, ఇది అందులో లేదు, ఇది ఇందులో లేదు. కానీ సైన్స్లో ప్రూవ్ చేస్తారు ఏంటంటే, నీ జెనెటిక్స్ కథ అంతా పక్కన పెట్టు, జెనెటిక్స్లో లేకపోయినా కూడా నీకు రప్పించవచ్చు, నువ్వు కరెక్ట్గా వర్కౌట్ చేస్తే, కరెక్ట్గా డిసిప్లిన్ కలిగి ఉంటే, కరెక్ట్గా చేసిన దాని తగినట్టుగా తింటే, చేసిన దాని తగినట్టుగా పడుకుంటే. యు సీ దేర్ ఇస్ అన్ ఈక్వేషన్. నువ్వు ఎంతైతే వెయిట్ ఎత్తుతున్నావో దాని తగినట్టుగా తినాలి, దాని తగినట్టుగా పడుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఎదుగుదల కావాలంటే సేమ్, నీవు ప్రార్థన ఎంత చేస్తున్నావో అదే రీతిగా వాక్యం చదవాలి. నువ్వు వాక్యము ప్రార్థన ఎంతగా తీస్తున్నావో నీ జీవిత అడుగుల్లో కూడా, నీ జీవిత విధానంలో కూడా క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాం కూడా అంత ముఖ్యం. దేవుని వాక్యము తగినట్టుగా జీవిస్తున్నామా, లేకపోతే లోకానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుతున్నాను అంటున్నావా? అందుకని అంటున్నామండి, చూసి చూస్తాం కదా, నువ్వు రోజు ఆయిలీ ఫుడ్ తింటూ వెయిట్ ఎత్తినంత మాత్రాన ఫిట్ అయిపోతావా? అవ్వగా. అదే రీతిగా నేను ఏదో నోటికి ప్రార్థన చేస్తున్నాను, ఏదో మన జీవితంలో మనం మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించే విధానాలు, మనము చూసే కార్యాలు, మనము కలిసే వ్యక్తులు, ఇవన్నీ మన పరీక్షలోకి తీసుకోవాలి. యూ గాట్ టు రియల్లీ డిసిప్లిన్. ఈరోజు చూడాలంటే ప్రాబ్లము రక్షించబడతాం కాదు. ఎందరో రక్షించబడుతున్నారు. రక్షించబడిన వారందరూ బలం కలిగి జీవిస్తున్నారా? రక్షించబడిన వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? రక్షించబడిన వారందరూ అపవాదిని ఎదురుస్తూ జీవిస్తున్నారా? రక్షించబడిన వారందరూ నాలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? చూసి అక్కడే అపవాది దాడి చేస్తున్నాడు. స్థిరత్వము లేనివాడిగా, క్రమశిక్షణ లేనివాడిగా, దేవునికి దగ్గరగా చేరని వాడిగా చేస్తున్నాడు. ఈరోజు అపవాది చేయగలిగిందంతా ఒకడు ఎదిగేటప్పుడే ఒక గాయాన్ని కలిగి చేస్తాడు, ఒకడు దేవునికి దగ్గరగా చేరేటప్పుడే ఒక మాట అనిపిస్తాడు. ఇదిగో అన్నీ బాగున్నాను, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అన్నప్పుడే కుటుంబంలో ఒక రేపుతాడు. లేదు నేను భక్తిలో విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను అన్నప్పుడు ఎమోషనల్గా ఎవరో ఒకళ్ళు దూషించేలా చేస్తారు. ఈ మైండ్ దాడి చేయబడినప్పుడు అంట వెంటనే మనుషుడు ఇట్లా అయిపోతాడంట, బిగిసిపోతాడంట. కానీ అక్కడే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన వానికి, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నవానికి, పరిశుద్ధాత్మతో సహవాసం లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడికి వ్యత్యాసము. ఎందుకంటే బలపరచువాడు పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో దేవుడు మనకి ఏది, ఇదిగో నిన్నెవడు గాయపరచడు, ఎవడు మాట అనడు, ఎవడు నీకు జోలికి రాడు, ఎవడు నీకు ఇది చేయుడు, నష్టం చేయడు, కష్టం తీసుకురాడు, ఇవన్నీ ఏం చెప్పలే. అనారోగ్యములు రావు, ఇవన్నీ ఏం చెప్పలే. ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతే, దేవునికి దగ్గరగా బ్రతుకుతే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే, బయట ఉన్న స్థితిగతులు చూసి కాక దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఉంటే, చూసి బైబిల్లో చక్కగా ఈ మాట ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ ఎంఫసైజ్ దిస్ వర్డ్. నీ అంతరంగ పురుషుని బలపరుచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ చూసినప్పుడు మనం బహిరంగ పురుషుడు ఏమవుతున్నాడు, కృషించిపోయినా కూడా అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడంట, నూతన పరచబడుతున్నాడంట. చదువుతారండి ఒకసారి ఆ మాట. కావున మేము అధైర్యపడము బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంతర పురుషుడు దినదినమున నూతన పరచబడుతున్నాడు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి? ఇదిగో లైవ్లో వీక్షిస్తున్నారు, ఎంతమంది చెప్పగలుగుతారు నా అంతరంగ పురుషుడు, మై ఇన్నర్ మ్యాన్ ఇస్ స్ట్రాంగ్ అని చెప్పగలవా?
ఎందుకంటే ఇక్కడ చాలామంది యూ హ్యావ్ మెనీ థింగ్స్ యూ వాంట్ నో, యూ వాంట్ ఆన్సర్స్. సమ్టైమ్స్ ద ఓన్లీ ఆన్సర్ ఇస్ గెట్ క్లోజ్ టు గాడ్. కెన్ యూ యాక్సెప్ట్ దట్? మెనీ ఆఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్, నాకు ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా, కొన్నింటికి అన్నిటికి కలిపి ఒకటి ఉంది. ఫస్ట్ దేవుని దగ్గర రా, ఫస్ట్ డ్రా క్లోజర్ టు గాడ్, బికాస్ మెనీ థింగ్స్ యు ఆర్ నాట్ గెటింగ్ క్లోజర్ టు గాడ్. దట్ ఈస్ ద రీజన్ యూ వాంట్ ఓన్లీ ఆన్సర్స్, సొల్యూషన్స్, బట్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ద స్టెప్. నీవు తీయవలసిన అడుగు తీసినట్లయితే దేవుడు నిశ్చయంగా మన జీవితాల కార్యం జరిగిస్తాడండి. బికాస్ సీ హియర్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ బిల్డ్ యూ. లిసన్ కేర్ఫుల్లీ. మీకు ప్రాక్టికల్గా ఐ జస్ట్ వాంట్ కన్క్లూడ్. దేవుడు మాకు తెలియజేస్తుంది, ప్రార్థన 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 బలిపీఠం, ప్రార్థన బలిపీఠం. ఈ ప్రేయర్ ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆత్మ రంగములో అక్కడ అధికారము ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది. ప్రార్థన ద్వారంగానే ఏదైనా జరుగుతుంది. ప్రార్థన అన్నప్పుడు మరలా అంటున్నాను, ఆత్మలో ప్రార్థన చేస్తాను బట్టి ఒక మనిషి బలపరచబడుతున్నాడు, కట్టబడుతున్నాడంట. యువర్ బిల్డింగ్ ద ఇన్నర్ మ్యాన్. నీ జీవితంలో ఆత్మలో ప్రార్థన చేసే అనుభూతి రావాలంటే మొదటిగా పరిశుద్ధాత్మకి సమర్పించుకో. పరిశుద్ధాత్మకి సమర్పించుకోవాలంటే ఫస్ట్ నీ మైండ్ని క్లియర్ చేసుకో. నీ మైండ్ని క్లియర్ చేయాలంటే నీ ఎమోషన్ని క్లియర్ చేయి, బికాస్ దట్ ఈస్ ద డేంజర్ జోన్. నీ మనసులో ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాది దాడులు మన మైండ్లో కూర్చుండగా ప్రతీది చెరపట్టాలంట. గెట్ హోల్డ్, పట్టు. ఈ తలంపు ఏంటి, ఈ నొప్పి ఏంటి, ఈ టెన్షన్ ఏంటి, ఈ గాయం ఏంటి, ఇస్ దిస్ సాల్వబుల్ ఆర్ అన్సాల్వబుల్? ఒక విశ్వాసి చెప్తాడు, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఆల్ థింగ్స్ హ్యావ్ అన్ ఆన్సర్, ఆల్ థింగ్స్ కెన్ బి సార్టెడ్, ఆల్ థింగ్స్ కెన్ బి డెలివర్డ్, రిడీమ్డ్, దెర్ ఇస్ నో ఆపరేషన్ ఫర్ ఎ బిలీవర్. అంటే అపవాది అణిచిపెట్టే అధికారం లేదు, నువ్వు అనుమతిస్తేనే కానీ. అవిశ్వాసం కలిగిన వాడు అపవాది ద్వారా అణిచిపెట్టబడినవాడు. విశ్వాసి ఎదిరించేవాడు, పోరాడేవాడు, ముందుకు సాగేవాడు. ఎందుకంటే ఈరోజు మెసేజ్ టాపిక్ అది. ఫిజికల్ రెలంలో ఉన్న పోరాటాలు చూడకుండా, ఫిజికల్ రెలంలో ఉన్న పోరాటాలకి ఫిజికల్ రెలంలో నువ్వు పోరాడకుండా స్పిరిచువల్ రెలంలో డీల్ చేయి, స్పిరిచువల్ రెలంలో పోరాడు, స్పిరిచువల్ రెలంలో నువ్వు సొల్యూషన్ లేకపోతే నువ్వు ఆన్సర్ లేకపోతే అక్కడ ప్రార్థనలో విక్టరీ నువ్వు పొందినప్పుడు ఫిజికల్ రెలంలో కూడా ఆటోమేటిక్గా సార్ట్ అవుతుంది అనేది మాట్లాడుతూ వస్తున్నాం. దానికి అగైన్ కన్క్లూడింగ్, ఎందుకంటే ఇప్పుడు మధ్యలో జాయిన్ అయిన వారు ఉంటారు కొంతమంది లైవ్లో. అగైన్ వారు చెప్పేది ఏంటంటే, హ్యావ్ ఎ కాన్సిక్రేటెడ్ లైఫ్. కాన్సిక్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. కాన్సిక్రేటెడ్ అనేటప్పుడు నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని దేవుని చెంత చేరు. కాన్సిక్రేషన్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ అ హోలీ లైఫ్, హోలీ లివింగ్. పరిశుద్ధత కలిగే బ్రతుకు. దేవుని వాక్యం చూసినప్పుడు ఒక విశ్వాసి పరిశుద్ధత కలిగిన వాడుగా జీవించాలి అనేది తెలియజేయబడుతుంది. ఇంతసేపు నేను ప్రాక్టికల్ చెప్పిన థియాలజికల్ చెప్పాలంటే డిసిప్లైన్ ఆఫ్ హోలీనెస్. మరలా ఇది ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి లేదు, మట్లు దొరుకుతానికి లేదు. తనకు అనుగ్రహించబడిన తెల్లని వస్త్రాన్ని లేకపోతే తన కొనుక్కున్న తెల్లని వస్త్రాన్ని మామూలు లోకంలో నీట్గా కాపాడుకోవాలి, లేకపోతే ఆ పొటక అయిపోయింది. ఈరోజు ఎంతోమంది దేవుడు అనుగ్రహించిన రక్షణని చులకన చేస్తున్నారు. కాన్సిక్రేషన్ ఇస్ నీడెడ్. కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు, కొంతమందితో మాట్లాడకూడదు, కొన్ని కార్యాలు చేయకూడదు, కొన్ని వాటిని చూడకూడదు, కొన్ని వాటిని నువ్వు చూస్తాం బట్టి, కొన్ని కార్యాలు నువ్వు చేస్తాం బట్టి అక్కర్లేని శోధనలకి నువ్వు గురి అవుతున్నావు, పడిపోతున్నావు. దేవుడు వాక్యం తెలియజేస్తున్న ఉదాహరణకి, ఫ్లీ సెక్షువల్ ఇమ్మారాలిటీ, లైంగిక సంబంధమైన పాపం నుండి పారిపో. అక్కడ ఉండద్దు, నిలబడి టెంప్టేషన్ ఎదురుస్తానని చెప్పొద్దు, అక్కడ నుండి పారిపో. చూసి అందుకనేనండి ఇందాక చెప్పిన మాట, ఒక మనిషి ఎప్పుడైతే దేవునికి దగ్గరగా చేరతాం క్రమశిక్ష పరుచుకుంటాడో ఆ ప్రార్థన, నేను యథార్థంగా చెప్తున్నానండి, ఒక మనిషి దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతా కుమ్మరించి నోరు తెరిచి, చూసి నౌ హియర్స్ అ ఛాలెంజ్. కొంతమంది ప్రార్థన అంటే బోర్ కొడుతుంది, కొంతమందికి ప్రార్థన అంతా డైవర్ట్ అయిపోతుంది. అలాంటి వారికి ప్రాక్టికల్ సజెషన్, ఫస్ట్ నీ స్థితిని గ్రహించుకో. కాన్సిక్రేషన్లో మొదటి రూల్ ఏంటంటే, నేను ఎక్కడున్నా, నేను ఎవరిని, నేను ఎటువైపు ఉన్నా, నేను ఏ మార్గంలో ఉన్నా, నా జీవితంలో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, ఏంటి నన్ను పోరాడుతుంది గ్రహించాలి. దీనికి సహాయం ఎవరు, విడుదల ఎవరు, జయం ఎవరు గ్రహించాలి. అప్పుడు ఆ వ్యక్తి చేయాల్సిన ప్రార్థన, నా బలిపీఠం,
నాకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు, జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడు, విడిపించగలిగిన వాడు దేవుడు, విముక్తినివ్వగలిగిన వాడు దేవుడు, నా స్థితిగతులను మార్చగలిగిన వాడు దేవుడు, నన్ను స్వస్థపరచగలిగిన వాడు దేవుడు అన్న విశ్వాసము నుంచి, విశ్వాసముతో ప్రార్థన చేస్తే, ప్రార్థన అన్న బలిపీఠం నువ్వు కట్టగలిగితే, దేవుడు సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎవరికి జవాబు అవ్వకుండా దేవుడు పోలే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఎవరిని దేవుడు విడిచిపెడుతున్నట్టుగా చరిత్ర లేదు. నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పక్షాన తన దూతలను పంపించి కార్యం జరిగించుకుని ఉండడు, స్థితిగతులను మార్చుకుని ఉండడు. ప్రేయర్ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. రిమెంబర్ దాట్. ప్రే. రెండోది కాన్సక్రేషన్ లైఫ్లో ఫస్ట్ డిసర్న్మెంట్, అంటే నీ స్థితి ఏంటి గ్రహించు, ప్రార్థన చేయి, ప్రేయర్. రెండోది దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యము నీకు ఒక మ్యాప్, ఒక కాంపస్, ఒక GPS అన్నట్టుగా చదువు. స్టోరీ బుక్ చదవద్దు. ఈరోజు చాలామంది బైబిల్ని స్టోరీ బుక్ చదువుతున్నారు. చాలామంది బైబిల్ని ఇదిగో ఏదో ఒక హిస్టరీ ఫ్యాక్ట్ స్టోరీలే, అప్పుడు ఏదో జరిగిన విషయాలే, ఇదేదో దేవుడు చేసిన కార్యాలే, ఇదేదో ఎప్పుడుదోలే అన్నట్టుగా కాదు. నీవు ఎలా బ్రతకాలో, నీవేం చేయాలో, దేవుడికి ఏది ఇష్టమో, నీ దగ్గర దేవుడు ఏది చెప్తున్నాడు, దేవుని వాక్యానికి నువ్వు విరోధంగా జీవించి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలంటే జరిగేది కాదు. దిస్ కెన్ ఆన్సర్ మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు చాలామంది ఇదిగో యూఆర్ సేయింగ్ మెనీ క్వశ్చన్స్ హియర్, బట్ దెన్ యూ లివింగ్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విరోధంగా జీవించి దేవుడు కార్యం జరిగించాలంటే అది జరిగేది కాదు. అందుకనే బైబిల్ చూసినప్పుడు దేవుని వాగ్దానము చేయబడిన, నిబంధన చేయబడిన ప్రజలు కూడా పాపము చేసినప్పుడు, లోక మార్గంలో వెళ్ళినప్పుడు, దేవునికి విరోధమైంది చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని మనకి విరోధంగా పెట్టి దేవుడు అన్నాడు మొదట తిరిగిరా, రిపెంట్. షూ అనే హీబ్రూ మాట చూస్తాం, SHUV, షూ అన్న మాట అంటే ఏంటి, నువ్వు తిరిగి రావాలి, నీ మార్గం తిరిగి రావాలి. అదే గ్రీక్లో చూస్తున్నాము, మనసును నూతన పరుచుకుని, రిపెంట్, మెటనోయా, మనసు మారాలి. ఈ రెండు మాటలు ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందుతున్నాడు అన్నప్పుడు లోక మార్గం నుండి దేవుని మార్గంలోకి వస్తున్నాడు, తన మనసుని నూతన పరుచుకుంటున్నాడు. అందుకని అంటున్నాను, నీ మనసు నూతన ఎలా పరుచుకుంటావు? Romans 12:2 ప్రకారము దేవుని వాక్యము ద్వారంగా, దేవుని వాక్యము చదువుతాం ద్వారంగా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఆర్ యూ రీడింగ్ బైబిల్ యాజ్ సంథింగ్, దిస్ ఇస్ బైబిల్ ఎ రిచువల్ బుక్ ఆర్ రిలీజియస్ బుక్, ఆర్ ఇది నా జీవితానికి మార్గము చూపించేది, ఇది నా జీవితానికి త్రోవను చూపించేది, ఇది వాక్యము చదువుతంలో నేను ఎలాగ బ్రతకాలి దేవుడు చెప్తున్నాడు, దాన్ని తగినట్టుగా నేను బ్రతుకుతాను అన్నట్టుగా బ్రతుకుతున్నావా? ఇదిగో కొంతమంది ఇప్పుడు యు సీ వెన్ వి బై బుక్స్, వెన్ యూ స్టడీ, వెన్ యూ డూ సమ్ ఇంజనీరింగ్, వెన్ యూ డూ సమ్ కోడింగ్, ఇంకో ఈ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఏదైనా అవనే బుక్స్ కొనుక్కుంటారు లెర్నింగ్కి. కొనుక్కునేటప్పుడు ఇది పలానా అంట, ఇది పలానా అంట అని ఊరికే చదువుకుంటారా? లేకపోతే నేను ఈ రీతిగా చేయాలి, నేను ఈ ఫార్ములా వాడాలి, లేకపోతే నేను ఇలాగ కోడింగ్ చేయాలి, కోడింగ్ చేస్తానికి ముందు వెనకాల ఇట్లా యాడ్ చేసి మధ్యలో స్ట్రక్చర్ కొట్టాలి, ఇట్లా చెయ్యాలి అన్నట్టుగా నేర్చుకుంటారా? నేర్చుకోని వాడు బాగుపడడు. అంతే రీతిగా వాక్యము చదివేవాడు కూడా ఈ వాక్యము తగినట్టుగా నేను జీవించాలి. దేవుని వాక్యము ద్వారంగా మాత్రమే ఒక మనిషికి విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యము చదవనివాడు, దేవుని వాక్యము విననివాడు. అగైన్ దేవుని వాక్యం వింటామంటే ఏదో సోషల్ మీడియాలో, లేదు చర్చిలో, ఆలయంలో వాక్యాలు వింటాం మాత్రంగా నేను చెప్పట్లే. ఎందుకంటే దేవుని వాక్యం చూసినప్పుడు అపోస్తులు చెప్తారు, మేము బోధించినది లేఖనంలో రాయబడి ఉన్నాయా లేదా మీరు చదివిన తర్వాత అప్పుడు మీరు నమ్మండియా. అంటే నీకు నువ్వు వ్యక్తిగతంగా వాక్యం చదివి తెలుసుకోవాలి. సో కాన్సక్రేటెడ్ లైఫ్, ప్రార్థన, నీ స్థితి ఏంటిని గ్రహించి ప్రార్థన చేయి. రెండోది వాక్యము చదివేటప్పుడు దేవుడు ఏదో బైబిల్ ఏదో చదవాలరా, రోజుకి ఏదో చదవాలరా అన్నట్టు కాక, ఈ వాక్కు తగినట్టుగా నేను బ్రతకాలి, నేను బ్రతుకుతున్నానా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం అద్దం లాంటిది, దేవుని వాక్యము నీరు లాంటిది, మనకు ఉతక స్నానం అంట, క్లెన్జింగ్ యూ. సో దేవుని వాక్యము రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, అపవాదిని పోరాడటానికి నువ్వు వాడవలసింది దేవుని వాక్యము, నీ నోటి సొంత మాటలు కాదు. అండ్ మూడోది ఉపవాసం.
ఈరోజు చాలామంది వారు అలవాటు తగినట్టుగా ఏదో దేవా పొద్దున లేచి మోకరించి ప్రార్థన చేస్తారు, పడుకునే ముందు ఏదో దేవా అని ప్రార్థన చేస్తారు, తినేటప్పుడు ఏదో థ్యాంక్ యూ లార్డ్ అని ప్రార్థన చేస్తారు. కానీ దేవునితో సహవాసం కలిగినట్లుగా ప్రార్థన ఉండదు. రెండోది, వాక్యం అలవాటుగా ఆచారంగా చదువుతారు. కొంతమంది వాక్య కంఠతం ఉంటుంది. వాక్యం కోట్ చేయమంటే ఛాన్సే లేదు, వారిని మించుతా మనుషులు ఉండరు. అధ్యాయాలతో పాటు వచనాలతో పాటు వాక్యము కోట్ 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 బ్రహ్మాండంగా చెప్తారు. కానీ ఎంతమంది కరెక్ట్గా వాక్యము తగినట్టుగా జీవిస్తున్నారు అన్నదప్పుడు, వాక్యంని జీవిస్తున్నావా అంటే చాలామంది మిస్ అయిపోతారు. అదే యేసుప్రభు అంటాడు, విన్నవారు మాత్రం కాదు, విన్న దాని ప్రకారం జీవించిన వాడు రాతి పైన కట్టబడిన ఇల్లు, బండ పైన కట్టబడిన ఇల్లు, పునాది కలిగిన ఇల్లు. తుఫాను వస్తుంది, వరదలు వస్తాయి, గాలి కొడుతుంది, కానీ నిలిచి ఉన్న ఇల్లు. మూడోది ఫాస్టింగ్. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, యూ వాంట్ బ్రేక్ త్రూ. ఇప్పుడు కొందరు అన్నారు, ఐ హ్యావ్ డిలే. హౌ టు నో ఇన్ మై ప్రేయర్ being delayed or denied? Oh, this is a very good question. It's actually a different question, but then okay, how to know my prayer is delayed or denied? Firstly, ఒక మాట ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఇట్లా వస్తాను, ఎందుకంటే స్టార్ట్ చేసాం కాబట్టి ఆపుతా బావదు. ఒకటి, కొన్ని విషయాలు డిలేడా అనేది సింపుల్గా చెప్పేయచ్చు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ డినయల్ ఆర్ డిలేడ్. ఎట్లా? దేవుని వాక్యం ఎరుగుతాను బట్టి ఇది దేవునికి వాక్యానికి అంగీకారంగానే ప్రార్థన చేస్తున్నానా, దేవుని వాక్యానికి విరోధంగా ప్రార్థన చేస్తున్నానా? దేవుని వాక్యానికి ప్యారలల్గా అంటే దేవుని వాక్యం తగినట్టుగా నేను ప్రార్థన చేసి అడుగుతున్నానా, లేకపోతే దేవుడు చెయ్యని కార్యాలు, దేవుడు అంగీకరించిన కార్యాలు నాకు చేయవా అని అడుగుతున్నానా? దేవుని చిత్త ప్రకారము దేవుని వాక్యాన్ని తగినట్టుగా మనం ప్రార్థించినవన్నీ మన జీవితంలో ఆమెనే అంటే నెరవేర్చబడుతుంది. దేవుడు జరిగిస్తాడు. ఆయన జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము తగినట్టుగా, దేవుని హృదయం తగినట్టుగా, దేవుని చిత్త ప్రకారం నువ్వు ప్రార్థించినవన్నీ నీకు దొరుకుతుంది. తగిన సమయంలో కరెక్ట్గా దొరికేస్తుంది. కొన్నిసార్లు డినేయల్ అనేటప్పుడు దేవునికి విరోధమైనవి, దేవుని చిత్తానికి విరోధమైనది, ఆయన స్వభావానికి విరోధమైనవి మనం ప్రార్థిస్తాంలో. ఉదాహరణకి, దేవునికి విరోధమైన సంబంధము, లోకంతో స్నేహం, దేవునితో వైరం. ఒక పాపంలో ఉన్న స్త్రీని, ఒక పాపంలో జీవిస్తున్న స్త్రీని, లోకంలో మునిగి తేలుతున్న స్త్రీని, అనేక బంధకములతో కామ సంబంధమైన జీవితంలో జీవిస్తున్న స్త్రీని, ప్రభువా నాకు ఇవ్వవా, తనతో నాకు వివాహం జరిగించవా, నేను అక్రమ సంబంధం కలిగి ఉన్నాను, నాకు వివాహం జరిగించు, నాకు వివాహం అవ్వాలి అని ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడా? అది డిలేయా? నో, డినయల్. కానీ దేవుని చిత్తంలో, దేవా నా జీవితంలో వివాహంకి నన్ను సిద్ధపరచు, నా జీవితంలో సాటిన సహకారాన్ని దయచేయి, నీ చిత్తంలో నాకు వివాహాన్ని జరిగించు. చూసి కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు అండి మన కార్యాలు మాత్రమే కాదు, మన చుట్టూన్న పరిస్థితులు కూడా ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతానికి నీ జీవితంలో నువ్వు చేసిన నిర్ణయాలు మాత్రం కాదు, కొన్నిసార్లు నీ పైన బాధ్యత కలిగిన వారు, నీ పైన కంట్రోల్ చేస్తున్నవారు. ఒక ఉదాహరణ చెప్తున్నా అనుకుని చూద్దాం. దేవుడు నీ వివాహం కొరకే ప్రార్థన చేస్తా ఉన్నావు, నీ వివాహం కొరకే దేవుడు ఇదిగో పలానా వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు, కనబరుస్తున్నాడు. కానీ ఉదాహరణకి చెప్తాం, నీ తండ్రికి ఆ మనిషిని చూడట్లే. నీ తండ్రి తన హృదయంలో ఇంకొక మనిషిని తలస్తూ, ఇంకొక మనిషిని నిర్ణయిస్తూ, ఆయన ఆశ ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నాకు ఇలాగనే ఉండాలి అని ఆయన సొంత నిర్ణయాలు చేస్తూ ఉన్నప్పుడు నీ లైఫ్ ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది? దేవుని చిత్తము డిలే అవుతుంది. డినయల్ అవ్వలే, డిలే అవుతుంది. నువ్వు సమర్పించుకున్నావేమో, కొన్నిసార్లు నువ్వు మాత్రమే కారణం కాదు, నీ పైన అధికారం ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు, నువ్వు కలిసి ఉన్నవారు. యు సీ దట్ ఇట్స్ ఆల్ కన్సిడరేషన్. అందుకనే కుటుంబం మొత్తం రక్షణ మార్గంలోకి వస్తాం చాలా ముఖ్యం. కుటుంబం మొత్తం దేవుని చేతుల్లో సమర్పించుకుంటాం. మొత్తం నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామనేది, దట్స్ అ వండర్ఫుల్ అండ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఏ కుటుంబం అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్నదప్పుడు చూసి ఆ కుటుంబంలో దేవుని చిత్తం కార్యం ఇలా జరిగిపోతుందండి, అయిపోతుంది. దట్స్ ఫర్ షూర్. యు సీ, as I'm preaching, I see one
I see a lot of messages, but then one message that struck me quick. How to know that God has left us? దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎలా తెలుసు? కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు. ఎవరు? రేవంత్ రోషన్. బ్రదర్ రేవంత్ రోషన్, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఐ నీడ్ గాడ్, విచ్ మీన్స్ గాడ్ హెస్ నాట్ లెఫ్ట్ యూ. నేను పాపిని, నాకు దేవుడు కావాలి, నాకు దేవుని సహాయం కావాలి, నాకు దేవుని విడుదల కావాలి, నాకు దేవుడు కావాలంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టాడంటే ఆ వ్యక్తి మొదటగా గర్విష్టి, తన స్థితిని గ్రహించలేని వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచని వాడు, దేవుణ్ణి తునీకరించిన వాడు, ఇంకా దేవునితో సంబంధం దేవుడు అన్న మాటే తలంపులో రాదు. అర్థమవుతుందా? సౌల్ని దేవుడు విడిచిపెట్టాడు. He couldn't even recognize. He couldn't even pray. He couldn't even seek. There was no repentance. Only pride. ఆ ఈగో ఎంతగా పోయిందంటే తన కత్తి మీద తను పడి చచ్చాడంట. తన కత్తి మీద తను పడినా కూడా చావరాలే. తన కత్తి ఆర్మర్ బేరును చూసి, రే శత్రువు వచ్చి నన్ను చంపుతాను, నువ్వు నన్ను చంపారా అని అడిగాడంట. ఏం చావు? పశ్చాత్తాపం కనబడాలి చివరి వరకు. అఫ్కోర్స్ సంసోన్ విషయంలో చూస్తాం, దేవుడు తనను విడిచాడని తను గ్రహించలేదు, శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోయాడు. తన యథావిధిగా యాజ్ అ రెగ్యులర్ థింగ్గా తను చేసే పాపమే చేసుకుంటూ, దేవుడు విడిపిస్తూ ఉన్నా కూడా, దేవుడు సహాయం చేస్తూ ఉన్నా కూడా చేసిన పాపమే చేసుకుంటూ అదే దాంట్లో ఉన్నాడు. కాబట్టి దేవుడికి విడిచిపెట్టాడు. ఇంకా మాట వింటలేదు అని విడిచిపెట్టాడు. సరణాలు ఇవ్వక కాదు, సహాయం చేయక కాదు, విడిపించక కాదు, తన యథావిధిగా విర్రవీగాడంట. తన బంధకాల్ని తెంపుకోదాం అనుకున్నాడంట. కానీ దేవుడు విడిచిపెట్టాడని తనకి గ్రహించలేదంట. ఏమైంది? చూసి తనకి పరిణామాలు భయంకరంగా వచ్చాయి. గుడ్డితనం, కళ్ళు పీకేశారు, వెంట్రుకలు కత్తిరించారు, బలహీనుడైపోయాడు, బానిస అయిపోయాడు, ఒక గాడిద స్థానంలో ఉన్నారు. ఆ రోజు ఒక గాడిదని ఎలాగైతే ఆ పిండి రుబ్బిస్తానికి పెట్టి ఆ బండని తిప్పిస్తారో, గాడిద బదులుగా ఎవరిని పెట్టారంట? సంసారంతో రుబ్బిస్తున్నారంట ఆ పిండిని. అలాంటి స్థితిలో పోయాడు. అదే సమయంలో అందరూ అవమానపరిచి అపహాసించి తను హేళన చేయబడుతూ ఆ ఆలయంలో అక్కడ నిలబడినప్పుడు, ఆ డేగాన్ దగ్గర అక్కడ నిలబడినప్పుడు వాటి మధ్యలో తను గ్రహించాడు, ఒకప్పుడు ఎందును బట్టి తను అలాగ ఉండగలిగాడు, ఇప్పుడు ఎందుకు ఇలాగ ఉన్నాడు. అక్కడ దేవుడిని అడుగుతున్నాడు, దేవా ప్లీజ్. ఇది పశ్చాత్తాప పడితే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈరోజు యవనస్తులకి జస్ట్ టు ఎంకరేజ్ యూ, రిమెంబర్, if you even try, God will not leave. Do you understand? You're saying, దేవా నా శక్తి చాలట్లేదయ్యా, ఈ పాప నుండి బయటికి రాలేకపోతున్నాను ప్రభా, ఈ బలహీనత నుండి బయటికి రాలేకపోతున్నాను, నేను ఈ బలహీనతలో ఉన్నాను, నాకు ఈ బలహీనత నుండి విడుదల కావాలి, శక్తి కావాలి, సహాయం కావాలి, నన్ను విడిపించు అని నీవు ప్రార్థన చేసినట్లయితే, యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే నువ్వు గ్రహించచ్చు, నమ్మచ్చు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తున్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టలే. There is hope when you realize. Let me now come back. ఎలాగ ఒక వ్యక్తి శరీర రంగంలో ఏదైనా మారాలంటే ఆత్మరంగంలో డీల్ చేయాలి, ఆత్మరంగంలో డీల్ చేయాలంటే ఆ వ్యక్తులు ఏముండాలి? కాన్సిక్రేట్ చేసినప్పుడు ఏం చేయాలి? తన్ను తాను ప్రత్యేకపరిచినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చాం. రెండోది వాక్యం గురించి మాట్లాడుతూ వచ్చాం. మూడోది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కొన్ని దెయ్యాలు ఉపవాస ప్రార్థన ద్వారానే పోరాడగలవు. దేవుడు నాకు తెలియజేస్తుంది స్పష్టంగా. యేసు ప్రభు చెప్తాడు. యేసు ప్రభు దగ్గరే ఇంకో శిష్యులు వచ్చి అడుగుతారు, మేమెందుకు ఈ దెయ్యముల్ని పారదోలకపోయాం? మార్కు వార్త 9:29 కూడా చూస్తున్నాము. యూసీ ఆ మాటలు ఒక మాట చెప్పాలంటే, ఈవెన్ జీసస్ టెస్టిఫైస్ ఇన్ స్క్రిప్చర్స్. వాట్ డస్ హి సే? ఇటువంటి దెయ్యములు ఉపవాస ప్రార్థనా శక్తి ద్వారంగా మాత్రమే ఓన్లీ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. యూసీ నిజంగా యథార్థంగా నువ్వు దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేర్ ఇస్ పవర్. అందుకని అంటాం, కాన్సిక్రేటెడ్ లైఫ్ ఈజ్ అ పవర్ ఫిల్డ్ లైఫ్. నువ్వు
తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు, అందుకని అంటాం ఏదో పాపం చేసినప్పుడు మాత్రం ఉపవాసం ఉంటాం కాదు, తప్పు చేసినప్పుడు మాత్రం ఉపవాసం ఉంటాం కాదు, ఏదో చేతులు జారిపోయినప్పుడు మాత్రం, పొరపాట్లు అయినప్పుడు. కొంతమంది చూడండి ఎప్పుడో ఉపవాసం ఉంటారంటే ఉన్నవన్నీ పోయిన తర్వాత, ఇంట్లో గొడవలు వచ్చిన తర్వాత, అంతా పాడైన తర్వాత, ఇంకా ఏం చేయాలో అర్థం కానిదప్పుడు అప్పుడు ఉపవాసం ఉంటారంట. కానీ ఆది సంఘం చూస్తే ఫాస్టింగ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. ఫాస్టింగ్ వాజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన శక్తి అన్నదప్పుడు ఆ ప్రార్థనలో నీకు అనుగ్రహించబడేది, ఆ ప్రార్థనలో నీకు కలిగేది మామూలుగా నీకు దొరకదు. ఈరోజు నీ జీవితంలో బలము, అధికారము, జయం కలిగి ఉండాలంటే ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అండ్ ఇదిగోనండి, నెక్స్ట్ మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, కాన్సిక్రేట్ చేసేవాడు, మొదటికి చెప్తున్నాను కదా, తన జీవితంలో ఏం జరుగుతుంది అనేది గ్రహించిన వ్యక్తి, ఇదిగో నాకు పలానా వ్యక్తి నాకు శోధన. కొన్నిసార్లు శోధన అన్నదప్పుడు వ్యభిచారం చేస్తాం మాత్రం గురించి మాట్లాడతలే, కామ సంబంధమైన కార్యాలు చేస్తాం గురించి మాత్రం మాట్లాడతలే. కొన్నిసార్లు పలానా వ్యక్తితో కలిస్తే నీకు ఆర్గ్యుమెంట్లు అవుతూనే ఉంటాయి, వాదనలు అవుతూనే ఉంటాయి. పలానా వ్యక్తి ఎప్పుడు చూసినా వాదిస్తాం. కొంతమంది ఉంటారు చూడండి, కొంతమంది వాదిస్తూనే ఉంటారు, మనసంతా పాడు చేస్తారు, అవునా కదా? ఆ వ్యక్తి వస్తే చాలు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే చాలు, ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడితే చాలు, మనసు పాడైపోతుంది. సంతోషంగా ఉంటావు, ఆ వ్యక్తి ఫోన్ ఎత్తుతావు, గాలంతా పోయింది, సంతోషం పోయింది. అందుకనే వి రియలీ నీడ్ టు ఐడెంటిఫై ద కాజ్. ఎవరది నా సమాధానాన్ని దోచుకున్నది? ఈరోజు సమాధానం చాలా విలువైందండి, జాగ్రత్త. లోకం కూడా అదే అంటది, సమాధానం చాలా విలువైనది. నువ్వు ఒక 5 స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసుకుని పడుకొచ్చేమో కానీ అందులో సమాధానం నువ్వు పొందుకుంటావు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటే డబ్బు ఉంటే సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నాం. ఈ లోకం అంటది ఏంటి? ఇదిగో సమస్యలతో రోడ్లో కూర్చుంటాం కన్నా సమస్యలతో కారులో ఒంటరిగా కూర్చుంటాం బెటర్ అంటారు. కానీ దేవుడు అంటాడు, అరే బాబు సంతోషంతో బ్రతుకురా, సమస్యల్లో ఒంటరిగా బ్రతకద్దురా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసేది సమస్త జ్ఞానానికి మించిన సమాధానము, పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. అంటే ఏమవుతుంది, ఎలాగవుతుంది అవన్నీ కాదు, నీవు చేయాల్సిన ఫార్ములా చేసినప్పుడు రిజల్ట్స్ ఆర్ గ్యారంటీడ్. దట్ ఈస్ వై వి సే రికగ్నైజ్ వాట్ ఈస్ స్టీలింగ్ యువర్ పీస్, వాట్ ఈస్ బ్లాకింగ్ యువర్ ఫెయిత్. కొంతమంది సహవాసం చేసినప్పుడు ఆత్మలో ఎండిపోయిన అనుభూతి కలుగుతుంది. కొన్ని స్థలాలకు వెళ్ళి వచ్చేటప్పటికి యుల్ ఫీల్ స్పిరిచువల్లీ డ్రైన్డ్. కొంతమంది స్నేహితులు కలిసి వచ్చేటప్పటికి ప్రార్థన చేస్తానికి మనసు రాదు. ఇదిగో కొన్ని స్థలాలకు వెళ్ళి అక్కడ అనుభవించి వచ్చేటప్పటికి దేవునికి దూరంగా ఉన్నట్టు ఉంటుంది. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ డ్రైనింగ్ యూ. నీలో ఆత్మశక్తిని తీసేసేవారు, నిన్ను నాశనం చేసేవారు, నిన్ను పాడు చేసేవారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవునితో నీ సంబంధము కాపాడుకున్నట్లుగా అలాంటి వ్యక్తులు, అలాంటి స్థలాల నుండి దూరంగా ఉండాలండి. ఇట్ ఈస్ అ మస్ట్. యూ నీడ్ టు రిమూవ్ ఆల్ హిండ్రెన్సెస్. యూ నీడ్ టు రిమూవ్ ఆల్ హిండ్రెన్సెస్. ఈరోజు ఇదిగో టైం చాలా అయింది, కానీ ముగిస్తూ కొన్ని ప్రశ్నలు మీకు వేయాలని ఆశపడుతున్నా. ఈ ప్రశ్నలకి మీరు జవాబు ఇచ్చుకుంటూ ఈ ప్రశ్నలతో మనం ముగించిపోతున్నాం. ఇదిగో ప్రార్థిస్తాం బదులుగా మనుషులతో పోరాడుతున్నావా అంటే ప్రశ్న నెంబర్ 1, ఎవరితోనో పోరాడుతూ ఉన్నావా? ఎవరితోనో గొడవలు పెట్టుకుంటా ఉన్నావా? కొన్నిసార్లు ఎవరితోనో కాదు, భార్యాభర్తలే గొడవ. ప్రార్థన లేదు, దేవునికి సమర్పించుకోరు, దేవుని మార్గంలో ఉండరు. అయ్యా అమ్మా, నువ్వు నీ భర్తతో వాదిస్తాం కన్నా, నీ భార్యతో వాదిస్తాం కన్నా మొదట నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావా పరీక్షించుకో. వారిలో వీరిలో పొరపాట్లు ఉండొచ్చేమో, వారిలో వీరిలో బలహీనతలు ఉండొచ్చేమో, కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదు, దేవుని వాక్యం తగినట్టుగా ఉండాలని అది ఆశపడు. మొదటిగా నీవు దేవుని మార్గంలో ఉన్నావా పరీక్షించుకో. ఈరోజు పోరాడుతున్నావంటే ఎవరితో పోరాడుతున్నావు, ఏంటి పోరాడుతున్నావు? ఈరోజు వాక్యంలో మీకు చెప్పగలిగింది, మనుషులతో నువ్వు వాదిస్తాను కన్నా మనం పోరాడేది రక్త మాంసములు కాదు, కనబడని శత్రు. పోరాటంతో నిజమే, కానీ మనుషులతో కాదు, మాంసంతో కాదు.
మనుషుడితో కాదు, కనబడని శత్రువుతో. నీ ఫైట్ని డైరెక్ట్ చేయాల్సిన సైడ్లోకి డైరెక్ట్ చేయి. కొంతమంది సాతానుతో పోరాడరా అంటే ఇంట్లో పోరాడుకుంటున్నారు. నీ శత్రు అయిన సాతాన్ని పారదోలరా అంటే భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు పారదోలుకుంటున్నారు. నీ బిడ్డల్ని దేవుని చేతులకు సమర్పించి వారి కొరకు ప్రార్థన చేయి, విడుదల కలిగినట్లుగా, జయం కలిగినట్లుగా అంటే బిడ్డల్ని దూషించి పోగొట్టుకుంటున్నారు. యు సీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ, డీల్ యువర్ సిచ్యువేషన్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. ఇఫ్ యూ డీల్, యూ వుడ్ హ్యావ్ ద విక్టరీ. రెండో ప్రశ్న ముగిస్తూ అడుగుతున్నది, బయట ఉన్న దానికన్నా, అంటే ఇందా చెప్తూ బయట నీకు బలహీనత వస్తుందంటే లోపటికి బలం వెళ్ళిందా చూసుకో. బయట నీకు ప్రార్థనాహీనత కనబడుతుందంటే దేవునితో ఏకాంతంగా, వ్యక్తిగతంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా నీ స్థితిని గ్రహించి ప్రార్థన చేస్తున్నావా చూడు. నీ జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నావు అనిపిస్తే వెంటనే దగ్గరికి రా. గో టు ద రూట్ కాజ్. కొన్నిసార్లు ఇది ఎందుకు జరుగుతుందని అడగద్దు. ఇదిగో పలానా వస్తుందంటే నేను ఇక్కడికి దేవుని దగ్గర ఉండాలి, దేవుని దగ్గరకు చేరాలి. పలానా నష్టం కలుగుతుంది, పలానా ఓటం కలుగుతుంది, పలానా ఫస్ట్ నేను దేవుని దగ్గర ఉన్నానా. ఇంకో మాటలు చెప్పాలంటే అనారోగ్యం వచ్చింది అని అనిపిస్తే నేను సరిగా తింటున్నానా, సరిగా పడుకుంటున్నానా. సరిగా తినని వాడు, సరిగా పడుకున్నవాడు వీక్ అయిపోతాడు, తప్పకుండా సిక్ అయిపోతాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకనే దేవుని వాక్యము, దేవునితో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేయవారికి ఉండాలి. నెక్స్ట్, ఈరోజు ముగింపులో మూడో ప్రశ్న, దేవుని మీద ఆధారపడుతున్నావా, నీ మీద ఆధారపడుతున్నావా? హియర్స్ ద థింగ్, దేవుని మీద ఆధారపడుతున్నావా, నీ మీద ఆధారపడుతున్నావా? బికాస్ మెనీ పీపుల్ హ్యావ్ యాంగ్జైటీ బికాస్ దే వాంట్ డూ సంథింగ్. ఇదిగో చేసేయాలి, ఇదిగో అయిపోవాలి, నేనే చేసేయాలి, నేనే జరిగించాలి, ఇదిగో అయిపోవాలి, ఇదిగో సాధించాలి, ఇదిగో ముగించాలి. నో 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 నో, ఆగు. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ యాంగ్షియస్, దేవుని వాక్యం చెప్తుంది, దేని విషయమై చింతించద్దు. ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్, స్తుతి, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన విన్నపముల్ని, పిటిషన్స్ దేవునికి తెలియజేయి. కృతజ్ఞతాస్తుతులతో యాంగ్షియస్గా ఉంటాం బట్టి ఏం చేయలేవు. యేసుప్రభు అంటాడు, తెల్ల ఎంట్రుకలు నల్ల చేయగలుగుతావా, నల్ల ఎంట్రుకలు తెల్ల చేయగలుగుతావా? ఎందుకు చింతిస్తావు? చూసి ఈరోజు మీకు ఈ ప్రశ్నకు అడుగుతుంది, దేవుని మీద ఆధారపడుతున్నావా, నీ మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ శక్తితో చేద్దామని నేనే చేస్తాను, నేను ఐ నో ఐ కెన్ డూ అంటున్నావా, ఐ నీడ్ గాడ్ టు డూ అంటున్నావా? నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు ఆర్ యు రియల్లీ సర్వాంగ కవచము ధరించిన వాడుగా నిలబడుతున్నావా? అంటే రక్షణ కలిగిన వాడుగా, సత్యము కలిగిన వాడుగా, నీతి కలిగిన వాడుగా, సమాధాన పాదజోళ్ళు కలిగిన వాడుగా, విశ్వాసమన డాలు, వాక్యమన ఆత్మ ఖడ్గము. వాట్ ఈస్ అదర్ వన్ దట్ ఐ లెఫ్ట్? సత్యమనే దట్టి. ఎక్కడ? సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, రక్షణ శిరసాగము, నెక్స్ట్ సమాధాన పాదజోళ్ళు, నెక్స్ట్ విశ్వాసము, వాక్యమనే ఆత్మ ఖడ్గము, ఏడోది ఆత్మలో ప్రార్థన చేస్తాం. చూసి ఈ 7 సర్వాంగ కవచం అంటాం. సర్వాంగ కవచంని ధరించుకుని నువ్వు నిలబడితే నిశ్చయంగా నీకు జయము. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా, లేకపోతే సొంత క్రియలు నెరవేరుస్తున్నావా? ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తున్నారు. ఐ వాంట్ యు టు రియలీ టేక్ దిస్ టైం, బికాస్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఆల్మోస్ట్ రూట్లీ ఆన్సర్డ్ ఇన్ దిస్ సర్మన్. ఎందుకంటే మీరు అందరూ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు వచ్చారేమో, స్టార్టింగ్లో మెసేజ్ అనలేదేమో. నౌ యూఆర్ షూటింగ్ ద థింగ్, హౌ టు ఓవర్కమ్ సిన్. ఐవ్ ఆన్సర్డ్ సో మెనీ టైమ్స్. హౌ టు స్టే కామ్, ఐవ్ ఆన్సర్డ్ సో మెనీ టైమ్స్. హౌ టు ఓవర్కమ్ సిన్స్, హౌ టు స్టే కామ్, మళ్ళీ అడుగుతున్నారు. నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకుండా నీవు వీటిని జయిస్తాము అవ్వదు. ఏ మనుషుడు తన సొంత బలము ద్వారంగా పాపాన్ని ఎదిరించలేడు. సో ఈరోజు వాక్యం అవుట్లైన్ ఏమంటున్నాను? ఒక వ్యక్తి దేవుని దగ్గరగా చేరుతనే కానీ, దేవుని ఆత్మ ద్వారా నింపబడతనే కానీ, ఆ వ్యక్తి దేవునితో ఏకాంతంగా కాన్సిక్రేటెడ్ లైఫ్ కలిగి ఉంటేనే కానీ తన జీవితంలో సఫలత లేదు. సో వీ విల్ డెఫినెట్లీ, ఇదిగో చాలామంది అడుగుతున్నారు, ఆల్ నైట్ ప్రేయర్. ఎస్, మేము ప్రార్థన చేస్తున్నామండి ఒక స్థలంలో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలి అని.
కనీసం నెలకు ఒకటన్నా పెట్టుకుంటే బాగుంటుంది. సంఘంగా బలపరచబడటానికి, అందరూ ప్రార్థనలో ఇగ్నైట్ అవుతానికి ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ టైం. ఇదిగో నా దేవునితో మీరు దేవునికి దగ్గరగా చేరటం బట్టి మీ జీవితంలో ఏమంతా జరుగుతుంది అని ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. సరిగా తిన్నవాడు, సరిగా పడుకున్నవాడు, ఇదిగో మంచి మనసాక్షితో బ్రతికిన వాడి జీవితం ఎలాగ ఉంటుందో చెప్పచ్చు. అవి ఎంత చెప్పి మాటలు ముగించినా అది ఇంకంప్లీట్ ఉంటుంది. పీస్ఫుల్ మ్యాన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఏ కామ్ మ్యాన్ అంటాం కదా, పీస్ఫుల్ మ్యాన్ ఇస్ కామ్ మ్యాన్. కామ్నెస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ పీస్ ఇన్సైడ్ యువర్ మైండ్. బయటికి కామ్ ఉండాలంటే లాప్ట్ యాంగ్జైటీ ఉన్నవాడు బయటికి కామ్ ఉండలేడు. అందుకని చాలామంది ఊరుకో 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 అంటారు. నువ్వు ఒక 10 నిమిషాలు నోరు మునుకుంటారు, దాని తర్వాత బడా వాంతి చేసినట్టు కక్కేస్తారు తిట్లు, గోల్లో, కేకలో. కానీ లోపట సమాధానం ఉన్నవాడు బయట ఎవరు ఎంత ఎగిరినా, బయట ఎవరు ఎట్లున్నా దేవునితో సంబంధం కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఆత్మలో రీఛార్జ్ అయ్యి ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఉన్నవాడు కామ్ ఉంటాడు, పీస్ఫుల్ అంటాడు. ఆ వ్యక్తి ఆపోజిట్ రియాక్షన్ని వెంటనే సటిల్ చేయగలుగుతాడు. అదే అంటారు కదా, ఈ సైంటిస్టులు మైండ్ సైకాలజీ, మైండ్ని స్టడీ చేస్తూ చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక అడవిలో ఒక ఏనుగ నిన్ను చూసి వేగంగా పరిగెత్తుకుని వచ్చిందనుకో, కొన్నిసార్లు నువ్వేం చేయాలంటే జస్ట్ ఒక్క కదలిక కూడా లేకుండా అట్లా నిలబడాలంట. ఈ ఆఫ్రికన్ సఫారీలలో ఈ సైకలాజికల్ క్లినికల్ స్టడీస్ చేస్తూ మరల రీసెర్చర్లు స్టడీ చేస్తూ ఉంటారు. సడన్గా అక్కడ ఏనుగుల ముందు నిలబట్టిస్తారంట. ఆ ఏనుగ వేగంగా మనిషిని చూసి పరిగెత్తుకుని వస్తాడంట. ఆ మనిషి కానీ కామ్గా నిలబడ్డాడు అనుకో, భయము లేకుండా బెదిరిపోకుండా అలా నిలబడి ఉన్నాడు అనుకో, పరిగెత్తుకుని వచ్చిన ఏనుగ అట్లా ఆగిపోతాడంట. అదే రీతిగా మొన్న కూడా ఈ మధ్యకాలంలో స్టడీలో మళ్ళీ చూపిస్తాను, ఒక సింహం కూడా ఎప్పుడు వెనకాల చూపించకూడదంట. సింహాన్ని నువ్వు నేరుగా అట్లా నిలబడి ఉన్నంత వరకు అది నీ దగ్గరకు వస్తాను కూడా ఆలోచిస్తానంట, భయపడతానంట. కానీ ఎప్పుడైతే నీలో యాంగ్జైటీ కనబడుతుందో, ఒక భయము, భీతి కనబడుతుందో, ఒక కంగారు కనబడుతుందో, తిరిగి పరిగెడతావు, ఇంకా తరుముతుందంట. దేవుని వాక్యం చూసినప్పుడు కూడా అంతే, సర్వాంగ కవచము ధరించుకుని నీవు నిలిచిన వాడివైతే, ఇదిగో యుద్ధమంతా అయ్యేటప్పటికి నిలబడే ఉంటావు, శత్రువు అంతమైపోతాడు. బైబిల్ ఏం గ్యారంటీ ఇస్తుందంటే నీ శత్రువు నాశనం అయిపోతాడు, జయమునికి నిశ్చయంగా ఉంది. ఈరోజు మీకు అడుగుతున్నానండి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి, నిజంగా మరలా అంటున్నాను, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేటప్పుడు అనేక బోధనలు చెప్పాను, కానీ మరలా ఒక మాట చెప్పాలంటే, నీవు దేవుని స్వరంని విన్న ప్రతిసారి నీలో ఫలము ఫలిస్తావు. ఫలము ఫలిస్తామంటే కొత్త ఫలంలో వస్తాం కాదు. ఆత్మ ఫలమేమనగా, యు సీ ద డివిజన్ సార్. ఆత్మ ఫలమేమనగా అన్న పర్స్పెక్టివ్స్ చూస్తావు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, ఆశ, నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, ఇవన్నీ చూస్తాం. అది ఆత్మ ఫలము అంటాం, ఫలములు అనం. ఆత్మ ఫలమేమనగా. సో నీవు పరిశుద్ధాత్మ ప్రేరేపణని, స్వరముని, పరిశుద్ధాత్మ వాక్యం నడిపింపుని విన్నట్లయితే నీలో ఈ ఫ్రూట్ ఉంటుంది. అదే ఇందాక చెప్పుకుంటూ వచ్చిన మాట, గలతీ రాసిన పత్రికలో చూస్తాం ఆత్మఫలము. అదే రీతి అదే వాక్యంలో చూస్తున్నాము. ఎక్కడ? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే అప్పుడు శరీర క్రియలు జరిగించవు. యు నీడ్ టు హ్యావ్ ద ఫ్రూట్. వితౌట్ ద ఫ్రూట్ యూ కెనాట్ ఓవర్కమ్ ద ఫ్లెష్. సో దేవుని ఆత్మ ద్వారా ఫలిస్తూ, ఫలించిన వాడు స్టామినా కలిగిన వాడు, ఫలించిన వాడు పాపాన్ని రెసిస్ట్ చేయగలిగిన వాడు, ఫలించిన వాడు పాపము చేయకుండా జీవించగలిగిన వాడు. ఇదిగో, యాజ్ వి కన్క్లూడ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, హౌ ఈజ్ యువర్ లైఫ్? హౌ ఈజ్ యువర్ లైఫ్ అండ్ హౌ ఈజ్ యువర్ సిచ్యువేషన్? హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నావా? ఇంట్లో సమాధానం ఉందా? ఉద్యోగంలో సమాధానం ఉందా? చదువులో సమాధానం ఉందా? ఇల్లే స్థలంలో నెమ్మది ఉందా? కలవరంలో, భయంలో, భీతులు ఉన్నావా? ఈరోజు నేను చెప్పగలిగింది, దేవుని దగ్గర చేరండి. దేవుని దగ్గర చేరాలంటే హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ లైఫ్, ప్రత్యేకించబడిన జీవితం, డిసిప్లైన్డ్ లైఫ్. దేవుని దగ్గర చేరు, యథార్థంగా. ఈ ఒక మాట సలహా ఇస్తాను, నీ వలన నోరు తెరిచి ప్రార్థన చేయగలిగిన స్వతంత్రత కలిగిన వాడివైతే, అర్థమవుతుందా? రోజులో
కనీసం ఒక 15 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేయగలిగిన స్వతంత్రత కలిగిన వాడివైతే, ఎందుకంటే ఎంతోమందికి ఆ స్వతంత్రత కూడా లేదు, నీకున్నప్పుడు ఆ స్వతంత్రతను వాడుకో. నోరు తెరిచి ప్రార్థన చేయగలిగిన వాడివైతే, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద డిసిప్లిన్, నీ ప్రార్థన కనీసం నీకు వినబడాలంట. ఇందుకు కారణం బైబిల్ ఎక్కడ ఉంది మన ప్రార్థన మనకి వినబడాలి? బేసిక్ థింగ్ ఇస్ దిస్, మన మైండ్కి ఫోకస్ కావాలి. మన మైండ్కి ఫోకస్ ఏంటంటే, సైలెన్స్ ఉంటే మన మైండ్ డివేట్ అయిపోతుందంట. సైలెన్స్ ఉంటే మన మైండ్ అన్ని ఆలోచనలు, ఫియర్స్, భయాలు, చింతలన్నీ వస్తూ ఉంటాయంట. నోరు తెరిచి ప్రార్థన చేసేప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏంటి అనేది ఒక డైరెక్షన్ ఉంటుంది. నీవు మాట్లాడేది దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చూడు, ప్రార్థన చేస్తావు అంటే ప్రార్థన ఆగిపోయిందంటే అర్థం ఏంటి? నీ మైండ్ ఎక్కడికో డైవర్ట్ అయిందని. లేదు, నేను ఇంతసేపు కనీసం ప్రార్థన చేయాలని, మళ్ళీ దేవునితో మాట్లాడాలి అన్న ప్రార్థన చేస్తాం. ఎందుకు ఇలా చేయాలండి? ఈ ఫోర్స్ ఎందుకు అంటారా? చూసి కొన్నిసార్లు ఒక మంటను వెలిగిస్తానికి, ఈరోజైతే లైటర్లో ఉన్న జనరేషన్కి, బటన్ నొక్కితే మంట వచ్చే జనరేషన్కి ఇది అర్థం కాకపోవచ్చేమో, కానీ చదువుకున్న వాళ్ళందరూ తెలుసు, ఫ్రిక్షన్ ఉండాలి. ఆ ఫ్రిక్షన్ ఉండాలి. ఆ జనరేట్ అవుతానికి, ఆ ఫైర్ స్పార్క్ వస్తానికి అక్కడ రుద్దాలి, లేకపోతే కొట్టాలి. ఆ కొట్టి కొట్టి రుద్ది అంటుకుంటుంది చూడు. అందుకని అనేది ద కాన్సిక్రేషన్, దట్ ఈస్ ద డిసిప్లైన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇదిగో నాకు ప్రార్థన మైండ్ డైవర్ట్ అవుతుంది, ఇదిగో అపవాది నా మైండ్ని కలవరపరుస్తాను చూస్తున్నాడు, నా మైండ్ని డైవర్ట్ చేస్తాను చూస్తున్నాడు, నేను ప్రార్థన చేయాలి. నిజంగా వన్స్ ఎట్లా అంటామంటే, ఒడ్డునున్న వాడ ఎత్తింది సముద్రం కరెంట్లోకి వెళ్ళిపోదు. కొద్దిసార్లు దాన్ని తొయ్యాలి, ఆ జాలర్లో తోస్తారు, సముద్రంలోకి తోస్తారు, తోసి అప్పుడు ఎగ్గు కూర్చుంటారు. ఎందుకు? వన్స్ కరెంట్లోకి లాక్ అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉండొచ్చు. ప్రార్థనలో కూడా you have to have that consecration. When you pray, you see, నువ్వు నోరు తెరు, నేను బావుగా నా ఆత్మతో నింపుతాను దేవుడు చెప్తాడు. నువ్వు నోరు తెరిస్తే ఆయన నింపుతాడంట. అంటే నోరు తెరవలసింది, అది నీవు చేయవలసిన కార్యం. ఇట్ ఈస్ అ డిసిప్లిన్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో అదే అంటున్నాం, ప్రార్థన చేయండి. టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. 100 ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఉన్న 100% ప్రాబ్లమ్స్ ఆర్ లింక్డ్ విత్ ప్రేయర్, నాట్ 99.9%. నీ జీవితంలో 100% ప్రాబ్లమ్స్ ప్రేయర్. అంటే ప్రేయర్లో దేవుడిని సమర్పించుకోవాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో అపవాదిని ఎదిరించాలి, ప్రార్థనలో ఆత్మ సహాయం వేడుకోవాలి, ప్రార్థనలో ఆత్మ తానే నీ పక్షాన విజ్ఞాపన చేయాలి, ప్రార్థనలో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించాలని నువ్వు ఒప్పుకోవాలి. ఇట్స్ ఆల్ లింక్డ్ విత్ ప్రేయర్. అందుకని అంటాం, ప్రార్థన చేయగలిగిన వాడు జీవితము నెక్స్ట్ లెవెల్. So here I'm saying, not a ritual, but then humble, genuine prayer. ప్రార్థన చేద్దామా? ఎక్కడ ఉన్నారో, ఏ రీతిగా ఉన్నారో, ఏమి చేస్తున్నారు, కానీ మీరున్న స్థలంలో ఒక్కసారి యథార్థంగా ఒక్క మాటన, కెన్ యూ మేక్ ఎ సరెండర్, కెన్ యూ మేక్ ఎ డెసిషన్, కెన్ యూ మేక్ ఎ కమిట్మెంట్? ఇదిగో ప్రభువా, నేను నీకు దగ్గరగా చేరాలని ఆశపడుతున్నాను, నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాలో నీవు కార్యం చేయాలి ప్రభువా, నీ చిత్తం జరగాలి ప్రభువా, నీ సహాయం అనుగ్రహించబడాలి ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. యథార్థంగా ఒక ప్రార్థన చేయగలుగుతారా? ఐ విల్ ప్రే ఫర్ యూ అండ్ ఫినిష్. అదే సమయంలో మీ ప్రార్థన భారాలు ఇక్కడ ఏమైనా ఉంటే పెట్టండి. ఈ సమయంలో just mention you want healing, you want ఏంటి, you're in problems, you need deliverance, are you being oppressed, you need victory, you need success. యథార్థంగా just put on, we will pray for you. దేవుని సన్నిధిలో మీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసి దేవుని జయం మనం పొందుకోవాలని ఆశపడుతున్నాము. ప్రార్థనతో ముందుకెళ్తామండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తాం వారిని చూడు ప్రభా. ఇదిగోనే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ, ఉద్యోగంలో మార్పు కొరకు ఎదురు చూస్తూ, దేవా చదువుల కొరకు, విడుదల కొరకు, వివాహము కొరకు, జీవితంలో జయము కొరకు, స్వతంత్రత కొరకు, దేవా నీ చిత్తము జరిగించాలన్న ఆశ నిమిత్తమే, అదే సమయంలో దేవా వివాహములో ప్రభువా రిస్టోరేషన్ కొరకు, దేవా ఎన్నో భారములతో జ్ఞానము కొరకు, జయము కొరకు, కుటుంబం కొరకు, దేవా ఎంతో మంది వివిధ స్థలాల నుండి ప్రార్థన కోరుతున్నారు ప్రభా. ఇదిగోనయ్యా, ఇక్కడ నీ వాక్యముని వింటూ
వారి జీవితంలో సహాయము, విడుదల వేడుకుంటే, ఇదిగో ప్రభా మెంటల్ హీలింగ్, రక్షణ నిమిత్తమై, గతము నుండి విడుదల నిమిత్తమై, వారు చేస్తున్న పనుల్లో జయము నిమిత్తమై, వారి జీవితంలో నీ సహాయము నిమిత్తమై, దేవా వారి జీవితంలో నీ మార్గదర్శనం, నడిపింపు నిమిత్తమై ప్రార్థన కోరుచునుగా. చూడు ప్రభా, ఇదిగోనయ్యా నీ దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ప్రభా ఈ లైవ్లో ఈ వాక్యం వింటూ, ఈ శరీరంలో పోరాడుతున్న పోరాటంలో, ఈ శరీర రంగంలో కనబడుతున్న ఈ యుద్ధముల్లో, ఈ మనసులో కలుగుతున్న ఒత్తిళ్ళలో, ఇదిగో మేము పోరాడేది మనుషుల్ని కాదు అనేది గ్రహిస్తూ, ఇదిగో శరీర రంగములో ఈ లోక దృష్టిలో మేము పోరాడతాం కన్నా ఆత్మ రంగములో ఆత్మీయ దృష్టితో సర్వాంగ కవచము ధరించిన వారుగా, ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వారుగా, నీకు దగ్గరగా కలిగిన వారుగా ఉంటే నిశ్చయంగా జయం ఉంటుందని ఈరోజు ధ్యానించి జ్ఞాపకం చేసుకుని విశ్వసిస్తున్న వారి జీవితంలో, దేవా నీవు కార్యము జరిగించు ప్రభా. నీ చేతుల్లో సమర్పించుకున్న వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దగ్గరకు వచ్చే వారిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నీ మీద ఆధారపడిన వారిని నువ్వు తుణీకరించే దేవుడు కాదు. దేవా నీ వైపు చూసిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఇదిగో గత వారం కూడా ధ్యానించాము, మాకు సహాయం కావాలంటే కొండల వైపు చూస్తే కాదు, నీ దగ్గర నుండే ప్రభా. మాకు సహాయం చేసేవాడు నువ్వయ్యా. ఏ లోకపు మనుషులు కాదు, ఏ మనుషుల్ని నమ్ముకుని బ్రతకనవద్దు ప్రభా, నిన్ను నమ్ముకుని బ్రతకాలయ్యా. దేవా ఎవరు తమ సొంత శక్తి, సొంత జ్ఞానము, సొంత క్రియల కార్యాల మీద ఆధారపడేవారుగా కాకుండా నీ మీద ఆధారపడేవారుగా చేయి ప్రభా. ఇదిగోనయ్యా చూడయ్యా, ఇంక నువ్వు రక్షణ లేని వారిని చూడు, ఇంక నువ్వు రక్షణ పొందని బాప్తిజం తీసుకొని నీతో నిబంధన చేయబడిన వారిని చూడు. దేవా ప్రతి ఒక్కరిలో నువ్వు కార్యం జరిగించయ్యా. దేవా నీ ఆత్మ ద్వారంగా ఒప్పుకోలు కలిగించు ప్రభా. దేవా నీ జీవ గ్రంథములో, గొర్రెపిల్ల గ్రంథములో పేర్లు ముద్రింపబడిన వారిగా, పేర్లు రాయబడిన వారిగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు కదయ్యా. అటువంటి కార్యాలు జరగాలి ప్రభా. దేవా లోకానికి నీ బిడ్డల పైన అధికారం ఉండనవద్దు, బానిస స్థితిలో ఎవరు బ్రతకనవద్దు, ఏ పాపానికి కట్టబడిన వారికి ఎవరు ఉండనవద్దు, ఏ చీకటి కార్యాల్లో ముమ్మరంగా ఎవరు బ్రతకనవద్దు ప్రభా. విడుదలను వేడుకుంటానయ్యా, జయాన్ని వేడుకుంటానయ్యా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడయ్యా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని చూడయ్యా. ఎవరెవరైతే దేవా నాకు దగ్గరగా రావా, దేవా నన్ను దర్శించవా, దేవా నాకు జయమవ్వా, దేవా నాకు విడుదల దయచేవా అని ఎవరెవరైతే యథార్థంగా నీ దగ్గర అడుగుతున్నారో చూడయ్యా, చూడు. బలపరిచే దేవుడు నీవే, జయమిచ్చే దేవుడు నీవే, విడుదలిచ్చే దేవుడు నీవే, లేవనెత్తే దేవుడు నీవే, బంధకాలని వెరగొట్టే దేవుడు నీవే, కాడిని వెరగొట్టే దేవుడు నీవే. ఇదిగోనే ప్రతి బంధకములో నజరేయుడైన యేసు నామములో తెంపబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది కాడిలో, ప్రతి అపవాది భారము, ప్రతి అపవాది బరువు నజరేయుడైన యేసు నామములో వెరగొట్టబడును గాక. ప్రతి అపవాది భారము తీసివేయబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఇదిగోనయ్యా నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ ఆత్మ శక్తిని వేడుకుంటున్నాను. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి, నీ చిత్తాన్ని గ్రహించాలి, నీ ఆత్మ ద్వారా లోబడాలి ప్రభా, లోబడాలయ్యా. దేవా నీ ఆత్మ ద్వారా నడిపించబడి లోబడిన వారికి నీ ఆత్మ ద్వారంగా దేవా మాకు శక్తిని ఇస్తున్నావు, జీవింపజేస్తున్నావు. నీ సొత్తుగా నీ బిడలుగా బ్రతికే ధన్యత కలుగుతుంది. ఇదిగో ప్రభా నీ ఆత్మ ద్వారంగా ఎలా నడిపించబడాలంటున్న వారిని చూడు. పరిశుద్ధాత్మడా చూడయ్యా, ఎవరెవరైతే నిన్ను కోరుతున్నారో, ఎవరెవరైతే నీ సహాయాన్ని వేడుకుంటున్నారో, ఇదిగో తండ్రి నీవు వాగ్దానము చేసిన నీ ఆత్మ సహాయము, యేసుప్రభా నువ్వు వాగ్దానము చేసిన నేను వెళ్ళి పంపిస్తాను, ఆదరణకర్తని మీకు అనుగ్రహిస్తాను. ఇదిగో ప్రభా తండ్రి వాగ్దానము చేసిన వాగ్దానాన్ని మీకు పంపిస్తానన్నప్పుడు యేసయ్య ఇదిగో పరిశుద్ధాత్మ సహాయం నింపుదలను కోరుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాను. ముట్టు పరిశుద్ధాత్మ, మాట్లాడయ్యా, ఒప్పింపజేయ. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కావాల్సిన శక్తిని దయచేయి, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కావాల్సిన విడుదల దయచేయి, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో ట్రాన్స్ఫిగరేషన్ మార్పు కలగాలయ్యా. ప్రార్థిస్తున్న మార్పు కలుగుతుంది కదయ్యా. మార్పు కలిగే అంతగా ప్రార్థన చేయాలి, మనస్సు మారునంతగా ప్రార్థన చేయాలి. మా చిత్తములతో మా భారములతో నీ సన్నిధిలోకి వచ్చినా కూడా నీ చిత్తమే జరుగునుగా కానీ సమర్పించుకున్నట్లుగా మారునట్లుగా అయ్యా అటువంటి ప్రార్థనాత్మను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. కుటుంబాలను కట్టయ్యా, బిడ్డల్ని స్థిరపరిచయ్యా, ప్రతి ఒక్కరికి కావాల్సిన జయము దయచేయ్యా. స్వస్థత కావాల్సిన వారికి,
ఎట్టి విధమైన స్వస్థత కావాలని నువ్వు ఎరుగునే దేవుడివి. ఏ బలహీనపరచు ఆత్మల ద్వారా బలహీనపరచబడుతూ వేధించబడుతున్న ఆత్మల ద్వారా వేధించబడుతున్నారో చూడు ప్రభా. ఇదిగో యేసు నామములో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో వారికి ఉన్న బలహీనతలను యందునుంది విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. అనారోగ్యముల నుండి స్వస్థత కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. ఇదిగో విశ్వాసముతో నీవు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈరోజు నీ విశ్వాసముకు తగినట్టుగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. దేవా, ఈ రీతిగా ఈ నెట్వర్క్ దూరంగా, ఈ ఆన్లైన్ దూరంగా, ఈ సోషల్ మీడియా దూరంగా నీ ప్రజలతో మాట్లాడటానికి, ప్రార్థిస్తానికి, నీ వాక్యాన్ని అందిస్తానికి, ఆరాధిస్తానికి దేవా విజ్ఞాపన చేస్తానికి నువ్వు ఇచ్చిన అవకాశం పట్టుకుంటున్నాను. నీ సన్నిధిలో ఆశతో ట్యూన్ ఇన్ అయిన వారు, ఈ కార్యక్రమంలో లైవ్లో చూసిన వారు, ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా లైవ్లో కనెక్ట్ అయిన వారైనా కూడా ఈ కార్యక్రమం చూస్తూ నీకు దగ్గరగా చేరాలని అడుగు తీస్తే ప్రభా, ఇదిగోనయ్యా నీవే నీ ఆత్మ ద్వారంగా వెంటనే ముట్టు ప్రభా. వారి దృష్టి నీ వైపు మలచబడాలయ్యా. నీ స్థానము ఎక్కడ అపవాది దొంగిస్తానికి లేదు మా జీవితంలో. నీ స్థానము ఎక్కడ అపవాది మా జీవితంలో దొంగిస్తానికి లేదు. నీకే మొదటి స్థానం ప్రభా. నీ మహిమ కొరకే జీవించాలి ప్రభా. నీవే సహాయాన్ని అనుగ్రహించు ప్రభా. ఈ లైవ్ ముగిస్తున్నాను. నీ ఆత్మ కార్యము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించమని పరిశుద్ధాత్ముడా, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన ఒక్కొక్కరికి అనుగ్రహించమని అడుగుంటూ నీవే బలపరిచి నడిపించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎస్, దయచేసి మీ ప్రార్థన భారములు, అవసరతలు మా నెంబర్కి 9100090003 అన్న నెంబర్కి తెలియజేయండి. విల్ ప్రే ఫర్ యూ, విల్ కంటిన్యూ టు అప్లిఫ్ట్ యూ అండ్ desire the Holy Spirit, desire the Spirit of God, desire the presence of God. May God be with you, may God guide you and bless you in every area. Yes, you go. I need to address this. Someone is saying how to stop this ache in this heart, that is deep feeling పెయిన్ ఇన్ ద హార్ట్. ఇదిగో మీకు హృదయంలో గాయం ఉండొచ్చేమో, మనుషులు చేసిన కార్యం అయి ఉండొచ్చేమో, మీకు కలిగిన నిరుత్సాహం అయి ఉండొచ్చేమో, లేకపోతే ఏ రీతిగా మీరు గాయపరచబడ్డారేమో. ఆల్వేస్ ఐ వుడ్ సే, పోయినవారని చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు అఫెన్స్, అఫెన్స్ లీడ్స్ టు వూండ్స్, వూండ్స్ లీడ్స్ టు ట్రామా. ఏంటి? ఎక్స్పెక్టేషన్, ఎదురు చూపు కలిగి ఉంటాం. ఏం చేస్తారంట? అఫెన్స్, ఇబ్బంది పడేలాగా. ఒక అఫెన్స్ ఏమంటాం తెలుగులో, ఏమనొచ్చు? వాట్ ఈస్ అ గుడ్ వర్డ్ ఫర్ అఫెన్స్? ఎవరికి తెలుగు రాదా? అఫెండ్ అయిపోయామంటాం కదా, అంటే ఒక నొప్పి కలగచ్చు. కానీ బట్ దెన్ అఫెన్స్ అట్లే ఉండిపోయింది అనుకో, అది గాయమైపోతుంది, వూండ్ అయిపోతుంది, అది ఒక మచ్చ అయిపోతుంది. అదేమైపోతుంది అంటే నెక్స్ట్ ట్రామా అయిపోతుంది. అంటే ట్రామా అన్నప్పుడు మైండ్ సెట్, ట్రామా అనేది మైండ్ సెట్. ఫియర్, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయం అనే ఆత్మ ఒక వ్యక్తి మైండ్లోకి దూరినప్పుడు, భయం అన్న ఒక ముద్ర పడినప్పుడు ఆ వ్యక్తి ట్రామటైజ్ అయిపోతాడు. ట్రామటైజ్ అన్నప్పుడు ఆ వ్యక్తి భయాన్ని బట్టి ఏది చేయడు, భయాన్ని బట్టి ముందుకెళ్ళడు, భయాన్ని బట్టి మాట్లాడు, భయాన్ని బట్టి సాధించాడు. సో అందుకని అంటాం అఫెన్స్ కెన్ రియల్లీ లీడ్. బట్ దెన్ కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లను బట్టి మనకి గాయాలు కలుగుతాయి. ఈరోజు బిఫోర్ ఐ అడ్రస్ హౌ టు హీల్ ఫ్రమ్ యువర్ వూండ్స్, ఫస్ట్ ఐ నీడ్ టు అడ్రస్ వాట్ ఆర్ యువర్ వూండ్స్. మనుషులు చేసిన గాయాలా, నీవు చేసిన పొరపాట్లను బట్టి కలిగిన గాయాలా, లేకపోతే ఏంటి? అపవాది నీకు విరోధంగా పనిచేస్తూ, అపవాది నీ జీవితాన్ని పాడు చేయాలని, అపవాది నీ జీవితంలో ఎదుగుదల రాకున్నట్లుగా దేవుని అభిషక్తుడుగా నువ్వు ఉన్నప్పుడు అపవాది ఎప్పుడు పోరాటం చూస్తాడు. ఆ రీతిగా కలిగే గాయాల, ఏ గాయంతో ఉన్నావు? ఈ గాయము ఏంటో రూట్ కాజ్ గమనించాలి. యు సీ, ఎవ్రీ సిక్నెస్ యూ నీడ్ టు ఫైండ్ ద రూట్ కాజ్. రూట్ కాజ్ కనుగొంటమే డాక్టర్స్ పని.
రూట్ కాజ్ కనుక్కున్న నెక్స్ట్ సెకండ్ మెడిసిన్ రాస్తాం చాలా సులభం. మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉన్నాయి, ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, ఎంత పెద్ద డాక్టర్ ఉన్నాయి, అందరూ అడిగేది రూట్ కాజ్ కనుక్కోవడానికి నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉందా, అంటే దాన్ని అనలైజ్ చేస్తానికి బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయా, ల్యాబ్స్ ఉన్నాయా, టెస్టింగ్ సెంటర్స్ ఉందా. అందుకనే రూట్ కాజ్ తెలుసుకోవాలి. ఈ 3 రూట్ కాజెస్ చెప్పా. అపవాది నేరుగా నేను దాడి చేస్తాను, నీ అనాయింటింగ్ని బట్టి నేను దాడి చేస్తాను, నువ్వు దేవుని చిత్రంలో ఉన్నదాన్ని బట్టి, దేవుని చిత్రం ముందుకు సాగుతున్న బట్టి నేను దాడి చేస్తాను. అదా దాన్ని బట్టి వస్తున్న గాయంలా, ఆఫెన్సా, లేకపోతే నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాలా, తప్పుడు చాయిసెస్సా అనుకు. చూడండి, ఇందాక ఉదాహరణ చెప్తానికి ఐ సీ వన్ బ్రదర్ మెసేజ్ దట్ ఐ జస్ట్ రియల్లీ వాంట్ అడ్రస్ దట్. దేవుని చిత్తాన్ని దాటిపోయి, ఉదాహరణకి వివాహ విషయంలో మాట్లాడుతూ ఉన్నావు, ఏమంటున్నావు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అన్యురాలు, దేవునికి విరోధమైన స్త్రీ, ఆ వ్యక్తిని ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ప్రేమించాను, సోన్స్ అయింది, ఇప్పుడు ఎట్లా నాకు మోసం చేసింది, నాకు పలానా జరిగింది, ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలా. యు సీ దట్ ఈస్ నువ్వు చేసిన దేవుని చిత్తాన్ని దాటం బట్టి వస్తున్న గాయాలు, దట్ ఈస్ నువ్వు చేసిన గాయాలు. అండ్ థ్యాంక్ యూ, హియర్ యూ హ్యావ్ అడ్రస్ ద రూట్ కాజ్. అండ్ ఇక్కడ ఎవరైతే గాయపరచబడ్డారన్నారో, డీపెస్ట్ హర్ట్ ఫ్రమ్ ద క్లోజెస్ట్ పీపుల్ అండ్ నాట్ నోయింగ్ హౌ టు హీల్. యు సీ ఎప్పుడు నేను గాయపరచేవాడు నీ పక్కన ఉన్నవాడే, ముక్కు ముఖం ఎరగనోడే నేను గాయపరచడు, రోడ్లో పోయేవాడు నేను తిట్టినా కూడా పోరా అని చెప్పి దులుకుని పోతూ ఉంటావు. కానీ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావు, అదే అన్నాను, ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళు ఇట్లా అనుకోకూడదు, వీరు ఇట్లా అనకూడదు, వీరు ఇట్లా మాట్లాడకూడదు, నన్ను ఇలా చెయ్యాలి, ఈ ఎక్స్పెక్టేషన్ ఉన్నదప్పుడే అఫెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఐమ్ సెయింగ్ యూ, నో ద రియాలిటీ. పీపుల్ విల్ హర్ట్ పీపుల్, దట్ ఈస్ కామన్. నాట్ జస్ట్ హర్ట్ పీపుల్ విల్ హర్ట్ పీపుల్. అది పీపుల్ మైండ్ సెట్. అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఒక మనిషి దేవుని ఆత్మ ద్వారంగా నడిపించబడతనే కానీ, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వాడు అందరూ జనరల్గా చెప్తున్నా స్వార్థపరుడు. ఒకే మాట, స్వార్థపరుడు ఎప్పుడు తన స్వార్థం కొరకు ఎవరినైనా గాయపరుస్తాడు. ఐమ్ టెల్లింగ్ ద బాటమ్ లైన్. అందులో నువ్వు ఒకరి దగ్గర ఎక్స్పెక్టేషన్, వారు స్వార్థంతో యాక్ట్ చేస్తావు, నీకు గాయం జరుగుతాం, వారు స్వార్థంతో ఆలోచిస్తావు, నీకు గాయం జరుగుతాం. బట్ దెన్ నో ద రియాలిటీ. ఎక్స్పెక్టేషన్ ఆన్ ద పీపుల్ క్రియేటెడ్ wounds. సో స్టాప్ ఎక్స్పెక్టింగ్. ఎక్స్పెక్టేషన్స్ విల్ లీడ్ టు wounds when it's people. Put your expectations towards God. కొన్నిసార్లు దేవుడు గాయాలు అనుమతిస్తాడు మనుషుల ద్వారా. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నావేమో. దేవుడు అంటాడు, నా వైపు చూడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరగా చేరినప్పుడు దేవుడు గాయాలను మాన్పేవాడు, నీ అంతటా నీ గాయాలు మాన్పోలేవు. లోకం అంటది టైమ్ హీల్స్ wounds. నో. టైమ్ విల్ ఓన్లీ ఎంఫసైజెస్ ఆన్ ద ట్రామా. అది అట్లే ఉండిపోతుంది, మైండ్ సెట్లు అట్లే ఉండిపోతుంది. అందుకనే సైకాలజిస్ట్ అంటారు, ట్రామా అన్అడ్రెస్డ్, ఇంకో మాట చెప్పాలి, wounds unaddressed will become traumatized life. Traumatized life, restricted life. అంటే ఇంకా ముందుకు వెళ్ళలేవు, ముందుకు సాగలేవు, బంధించబడిన జీవితం. అదే వాక్యం తెలియజేస్తుంది, బంధింపబడిన జీవితం, మనసుల్లో బంధింపబడిన జీవితం. బట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ, గాయాలను మాన్పేవాడు దేవుడే. నీకు గాయాలు మానాలంటే ఏం చేయాలి? ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్పాలంటే, దేవుని సన్నిధిలో సమయంని గడుపు, దేవునితో సమయంని గడుపు. దేవుడు చేసే కార్యాలు నువ్వు చూసినప్పుడు, ఆయన ఆత్మ ఆనందం నీకు అనుగ్రహించబడినప్పుడు ఈ గాయాలన్నీ లెక్కే ఉండవు. బట్ దెన్ ఎమోషన్ విల్ ఆల్వేస్ రియాక్ట్. ద ట్రూత్ ఇస్ దిస్, ఎంత ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తి అయినా కూడా ఎమోషన్ చాలా పవర్ ఉంటుంది. ఎమోషన్ ఒక కాలిందొక సొరకని ఎమోషన్, అది ఒకటి తిట్టడం ఎమోషన్, కానీ అక్కడే మైండ్లో పోరాటం. నేను దేవుని ఆత్మకి లోబడతానా, నా ఎమోషన్గా రియాక్ట్ అవుతానా? సో మై బెస్ట్ సజెషన్, యూ ఫీల్ wounded, వెంట్ ఇట్ అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కుమ్మరించు, ప్రార్థన చెయ్యి, మొరపెట్టు, దేవుని సన్నిధిలో తేలికైపో. దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించి దేవుని చేతిలో నువ్వు అప్పచెప్పింది దేవుడే చూసుకుంటాడు, దేవుడే కార్యం చేస్తాడు, దేవుడే జయమిస్తాడు. ఇంకో అండ్ ద క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ ఆన్, బట్ దెన్ yes, we will meet some other time. It's too late, and we will see you soon. God bless you. See you